అందరికీ అందరికీ వందనాలండి. అక్కోళ్ళందరికీ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభాలు, వందనాలు తెలియచేస్తున్నానయ్యా. నేరుగా వాక్యం లోపలికి వెళ్తూ జకరియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి చదువుతున్నాను. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరపు కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరేజరును రెగెల్మేల్కును అను వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచడానికై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, దేశపు జనులందరినీ యాజకులను నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులను ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా? రైట్. ఈ విషయాన్ని గ్రహించే శక్తిని ప్రభువే మనందరికీ అనుగ్రహించునుగాక. మీరు వాక్యం ఎట్టుంటారో నాకు తెలియదు, కానీ నేను చెప్పుకొని పోయే విధానం మాత్రం మామూలుగానే ఉంటుంది. మీరు మధ్య మధ్యలో ఏదో బయట ఎవరినో చూడడానికి దేనికి తిరుగుతారో నాకు తెలియదు. నేను ఒక ఉపవాస ప్రార్థన ప్రారంభం చేస్తే తిరిగేవాడు ఎవరూ ఉండరు. చిన్న బిడ్డలు కూడా అటు ఇటు తిరగడానికి వీలుండదు. చాలా డిసిప్లైన్గా కూర్చుంటారు. అది ఎంతమంది అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు దేవుడంటే ఉన్న గౌరవం, భయము, సేవకుడంటే ఉండే మర్యాద, వాక్యం పట్ల ఉండే ఆసక్తే వాళ్ళని అట్లా కూర్చోబెడుతుంది. అటు ఇటు తిరగరు. మాటకి నీళ్లు తాగడానికి పరిగెత్తరు. ఒకసారి ఉపవాస ప్రార్థనకి లోపలికి ప్రవేశిస్తే ఉదయం 9 గంటలకు ఉపవాస ప్రార్థనకు వస్తే సాయంకాలం 4 గంటల వరకు నీళ్లు తాగడానికి కూడా ఎవరికి అవకాశం ఉండదు. 4 గంటలకు విడిచిపెడితే అప్పుడు బయట వెళ్ళాల్సిందే, కానీ మధ్యలో నీళ్లు తాగడానికి, టీ కాఫీలు తాగడానికి తిరగరు. మీరు కూడా మంచివాళ్ళే, వాళ్ళకన్నా మీరు బాగున్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీరు తిరగట్లేదు అని నేను అననులే. కానీ రండి, వాక్యం లోపలికి వెళ్ళి పాఠాన్ని జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గుర్తించండి, నేను ఇట్టే మాట్లాడతాను, ఇంతకన్నా ఎక్కువగా పెద్దగా అరిసేమి మాట్లాడలేను. అందువల్ల మీరు డిస్టర్బ్ ఏమి అవ్వద్దు. ఏంటి అరవట్లేదు ఏంటి అంటే మీకు ఎప్పటికి కనబడను. అరిచి మాట్లాడే తత్వం ఎవరో ఉంటారు. నేను ఇట్లాగే మాట్లాడుకొని పోవడమే నాకు చేతనవద్ది. కాబట్టి పెద్దగా అరవలేదేంటి, సౌండ్ రావట్లేదేంటి అని మాత్రం మీరు తొందరపడి నన్ను తొందర పెట్టబాకండి. నేను ఇట్లాగే చెప్తా వెళ్తా. చెవులున్నవాడు తప్పకుండా వింటాడు, అది మాత్రం తథ్యం. వినండి, చెప్తున్నా. జకరియా పుస్తకం గత దినాల్లో ప్రారంభించాను. వాక్యం చెప్తున్నా. జకరియా గ్రంథం మీద సీరియల్గా వర్తమానం చెప్తా వెళ్తున్నా. వినండి బిడ్డలారా. జకరియా ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇద్దోకునకు పుట్టిన బెరాక్యాకి పుట్టిన జకరియా.
బాగా గమనిస్తున్నారా? జకర్యా ఏ కుటుంబం నుంచి వచ్చాడు అంటే ఇద్దోకునకు పుట్టిన బెరాక్యా, బెరాక్యాకి పుట్టిన జకర్యా. ఈ జకర్యా ఏ కుటుంబం నుంచి వచ్చాడో ఉపోద్ఘతంగా 1వ అధ్యాయం 1వ వచనంలో అది స్పష్టంగా చెప్పారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఇంట్రడక్షన్గా చెప్తారు. నిజంగా అది అమోఘమే. ఒక సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక దైవజనుడు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఒక సేవకుడు ఏ వాతావరణం నుంచి, ఎలాంటి ప్రదేశంలో నుంచి వచ్చాడు అని చెప్పడానికి ఉపోద్ఘతంగా 1వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఇద్దోకునకు పుట్టిన బెరాక్యా, బెరాక్యాకి పుట్టిన జకర్యా అని పరిచయం చేశారు. ఈ జకర్యా పనిచేస్తున్నటువంటి కాలంలో జకర్యాకు సమకాలీకుడుగా హగ్గయ్య ప్రవక్త పనిచేస్తున్నాడు. జకర్యా వయసులో చిన్నవాడు, హగ్గయ్య జకర్యా కన్నా వయసులో పెద్దవాడు. కానీ వీళ్ళిద్దరూ సమకాలికంగా పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేస్తున్నటువంటి కాలం ఎట్టడిది అంటే యెరూషలేము తిరిగి మళ్ళా నిర్మించబడుతున్న కాలం అది. ఆ కాలంలో నిర్మాణాలన్నిటినీ బాగా చేయడం కోసము 4 నాయకత్వం వహిస్తున్న దినాలవి. అందులో మొదటివాడు జెరుబ్బాబేలు, 2వ వ్యక్తి యెహోషువ, 3వ వ్యక్తి నెహెమయా, 4వ వ్యక్తి ఎజ్రా. ఈ 4 నాయకత్వంలో పడిపోయినటువంటి గోడలు, కూలిపోయినటువంటి ప్రాకారాలు, కాలిపోయినటువంటి మందిరము తిరిగి నిర్మాణం అవుతున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో పనిచేస్తున్న వాళ్ళకి వాక్యముతో ఉత్సాహాన్నిచ్చి, దర్శనాలతో బలపరుస్తూ, వాక్యముతో హెచ్చరిస్తూ, బలంగా వారిని ప్రోత్సహించడానికి 2 సేవకులు పనిచేశారు. అందులో మొదటివాడు హగ్గయ్య అయితే 2వ వాడు జకర్యా. ఈ జకర్యాకు దేవుడు దర్శనాలను అనుగ్రహించటంలో ప్రభు బాగానే ఎన్నుకున్నాడు. జకర్యా చూసిన దర్శనాల మొత్తము 10 దర్శనాలు. ఈ 10 దర్శనాలన్నీ కూడా భవిష్యత్తు గురించినవి, ప్రస్తుత కాలం గురించినవి. ప్రభు జకర్యాకి దర్శనమిస్తూ జకర్యాని ముందుకు తీసుకెళ్ళాడు. హగ్గయ్య భూమి మీద నిలబడి వాక్యం చెప్పేటువంటి దైవజనుడైతే జకర్యా తన తలను మధ్యాకాశానికి తీసుకెళ్ళి అటు పరలోకాన్ని ఇటు భూమిని రెండుట్లీ గమనించగలిగినంత ఎత్తైనటువంటి ఆలోచన కలిగిన దైవజనుడు, సమర్పణ కలిగిన వ్యక్తి. అందుకే జకర్యా ప్రవచనాలు ఎంతో అమోఘమైనవి. జకర్యా అంత బాగా వర్తమానాలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. బాగా గమనించండి. జకర్యా 10 దర్శనాలు అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలో 9వ వచనానికి వచ్చేతాలకి ఏమంటాడంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమిటి అని మాట్లాడతాడు. దేవుని వాక్యము నాకు ప్రత్యక్షమైంది అని అంటాడు. ఎందుకు అంటే దర్శనాలు కొంతవరకే ఉంటాయి, కానీ వాక్యం అయితే భూమి ఆకాశము గతించిపోయినా వాక్యము అలాగే ఉంటుందంట. అందుకే జకర్యా అంటాడు, దర్శనాలు అయిపోయినాయి, వాక్కు ప్రత్యక్షత వచ్చింది అని మాట్లాడతాడు. ఎందుకు అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో సంచరిస్తుంది, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది అని చెప్పాడు యోహాను గారు. అదే అధ్యాయంలో 14వ వచనానికి వచ్చేతాలకి ఏమంటాడంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివసించాడు అని చెప్పారు. దావీదు గారు దేవుని వాక్యాన్ని గురించి ఏమంటాడంటే, వాక్యమే నా పాదములకు దీపమయ్యింది, వాక్యము లేకపోతే నా నడవడిక సరిగ్గా ఉండేది కాదు, వాక్యమే లేకపోతే నేను సరిగ్గా బ్రతుకుండేవాడిని కాదు, నేను బాగుండడానికి కారణం వాక్యమే, మంచిగా పరిపాలన అందించడానికి కారణం వాక్యమే, 40 ఏళ్ళు తిరుగులేని మహారాజుగా పనిచేయడానికి కారణం దేవుని వాక్యమే, అంతేకాని నా బలమేమీ కాదని చెప్పి దావీదు ఒప్పుకుంటూ అంటాడు, దేవుని వాక్యము నా పాదములకు దీపమయ్యింది అని అంటాడు. దేవుడు పిలుచుకున్న అబ్రహాముతో ఏమని చెప్పబడింది అంటే, అబ్రహాము అంట కొంతకాలం దేవునికి దూరము అయిపోయాడు,
లేకపోతే దేవుడే అబ్రహామును పిలిచి 13 సంవత్సరాలు దర్శనమే లేకుండా అయిపోయిన కాలమందు ఏమి చెప్పబడింది అనంటే, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చెను అని చెప్పబడింది. దేవుని వాక్యము అబ్రహామునకు దర్శనములో రాగానే ఏమైందయ్యానంటే, అబ్రహాము ఇక ఎప్పటికీ తిరుగులేనంత భక్తికి లోతుగా వెళ్ళిపోవడానికి అదే పునాది అయ్యింది. కాబట్టి వాక్యమును ప్రేమించడం సంఘానికి, సేవకులకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఎల్లప్పుడూ నేను ఒకటే కోరుకుంటా, ఆరాధనకు తక్కువ సమయం ఇచ్చి వాక్యానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంటాను. అంటని చెప్పి మీ దగ్గర అంతసేపు ఉన్నలే, మీ దగ్గర నేను తిట్టించుకోకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య తిట్టడమే ఒక ఆచారం అయిపోయింది సంఘానికి. సేవకులు తిట్టి శాపం తెచ్చుకుంటున్న వారు ఉన్నారు, వాక్యాన్ని ప్రేమించి ఆశీర్వాదం తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా గమనించండి, లోతుగా ఈ మాటలను నాతో పాటు నడుస్తూ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమందు జకరయ్య దేవుని దర్శనాలను వాక్యం అందిస్తున్న కాలంలో బబులోను దేశము నుంచి ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు శ్రమ అనుభవించి బానిసలుగా ఉండి తిరిగి వచ్చిన దినాలవి. ఆ తిరిగొచ్చిన దినాల్లో ఉపవాసాన్ని గురించిన ధర్మ సందేహం ఒకటి వచ్చింది ప్రజలకి. బాగా చెప్తా, మీరు కూడా జాగ్రత్తగా తీసుకోండి. అందుకే మీ ఫుట్ నోట్స్లో పైన ఏం రాస్తారు, హెడ్లైన్ అంటే యోహానన్న చెప్పిన వర్తమానం అని పైన ఒకటి అట్లా రాసి తారీఖేసి ఏమి రాస్తారంటే ఉపవాసాన్ని గురించిన ధర్మ సందేహము అని రాసుకోండి. రైట్ త్వరగా రాసుకుందాం. ఏమని రాసుకుంటారు? ఉపవాసమును గురించిన ధర్మ సందేహము ఎవరికి వచ్చింది, ఎప్పుడొచ్చింది, ధర్మ సందేహమును తీర్చడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎలా సందేహాలు తీర్చుకున్నారు, సంఘమునకు ఏ సందేహమైన వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళితే సందేహాలు తీర్చబడతాయి అనేటువంటి కోణాన్ని జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నానికై ఈ పాఠం ఇలా రాసుకుందాం. ఏమని రాశారు? మీరు మాట్లాడరలే, నాకు తెలిసి అర్థమైపోయింది. రైట్, ఏమని రాశారు? ఉపవాసమును గూర్చిన ధర్మ సందేహము. రైట్, ఇంకొకసారి చెప్పండి, ఏమని రాసుకున్నాం? ధర్మ సందేహము. సందేహాలు వేరు, ధర్మ సందేహము వేరు. సందేహాలు వస్తాయి. ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏదో మాట్లాడుకుంటున్నారు, చెడ్డ సందేహం, అధర్మ సందేహం. కానీ ఇక్కడొచ్చిన సందేహం ఏమిటి అంటే ధర్మ సందేహం. అంటే రావలసిన సందేహమే, చేరాల్సిన సందేహమే. ఈ సందేహము సంఘానికి అవసరమే. కాబట్టి ధర్మ సందేహం వచ్చింది అని చెప్పారు అక్కడ. ఏమిటి ధర్మ సందేహము అంటే 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరపు కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరేజును రెగెమెల్కును తన వారిని పంపించి, 2వ వచనం ఏకంగా చదవండి. ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా. ఇది ధర్మ సందేహం. దుఃఖించాలనా వద్దా? అయ్యా మేము ఉపవాసాలు చేశాం, ప్రతి సంవత్సరం 2 ఉపవాసాలు చేశాం. అది 5వ నెల 7వ తారీఖున ఉపవాసం చేశాం. రెండవది సంవత్సరంలో 7వ నెల వచ్చినప్పుడు ఒక ఉపవాసం చేశాం. బబులోన్ దేశంలో 70 ఏళ్ళు మేము ఉన్నాం కదా, ఈ 70 ఏళ్లలో సంవత్సరానికి 2 ఉపవాసాలు చేశాం. ఆ చొప్పున 140 పర్యాయాలు ఉపవాసం చేశాం. మేము చేసిన ఈ 140 పర్యాయాలు ఉపవాసానికి ఒక రీజన్ ఉంది. ఉపవాసానికి ఓ దినాన్ని కేటాయించాం. ఉపవాసపు దినం అని చెప్పి అందరికీ ప్రకటించాం. అది వ్రత దినంగానో ప్రతిష్ఠిత దినంగానో మేము తీసుకున్నాం. కానీ 70 ఏళ్ళ తర్వాత బబులోన్ నుంచి సొంత దేశంకి వచ్చేసాం కదా, అది బబులోన్లో ఉన్నటువంటి ఉద్దేశం అయితే స్వదేశానికి వచ్చిన తర్వాత ఉపవాస దినములు ఏమన్నా మార్చారా? హగ్గయ్య గారు, జకరియా గారు, మీరిద్దరూ ప్రవచనాలు చెప్తున్న ఈ కాలంలో ఉపవాస తారీఖులు ఏమన్నా మార్చారా? ఇప్పుడు అక్కడైతే సంవత్సరానికి 2 సార్లు చేశాం కదా, ఇప్పుడు తిరిగి వచ్చాం, ఉపవాస దినాలు ఏమన్నా మార్చారా?
జనవరిలో ఉపవాసం ఏమన్నా ఉందా? ఫిబ్రవరిలో ఉపవాసం ఏమన్నా ఉందా? ఉపవాసానికి రీజన్ దినాలు ఏమన్నా ఉన్నాయా? ఒక్కొక్కటి మీరేమన్నా నిర్ణయాలు చేస్తుంటే స్వదేశంలో ఉన్న కట్టడాలను మాకు చెప్పండి, స్వదేశంలో ఉండే నిర్ణయాలను మాకు తెలియచేయండి అని చెప్పి ఎక్కడికి వచ్చారు అంటే నేరుగా జకరియా దగ్గరికే వచ్చారు. సరే వచ్చారు అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారంట? బేతేలు నుంచి వచ్చారు. బాగా గమనించండి, ఈ సంఘం పేరేమిటి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంట? ఏ సందేహంతో వచ్చారంట? ఉపవాసమును గురించిన ధర్మ సందేహము బేతేలులో నుంచి వచ్చారు. సరే పాని, ఏ గోత్రికులు వచ్చారు ఈ సందేహంతో అని అంటే ఆ గోత్రం ఏమిటో మీకు స్పష్టంగా చెప్ప ప్రయత్నం చేస్తా. బాగా తీసుకోండి. నెహెమ్యా గ్రంథములో 11వ అధ్యాయం బాగా తీసుకోవాలి జాగ్రత్తగా. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం వచ్చిందా? 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు 31వ వచనం నుంచి చూడండి. 31వ వచనం నుంచి, గెబనివాసులకు బెన్యామినీయులు, గెబనివాసులకు బెన్యామినీయులు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను, వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబులోను, అనన్యలోను, హాసోరులోను, రామాలోను, గత్తీలోను, హదీదులోను, జబోయిములోను. మీరేం చదువుకున్నారా? మీకెందుకురా బీటెక్లా? చిక్కుపోతున్నాక చర్చిలో బైబిల్ చదవడానికి చేతరాని బీటెక్లో ఎంఎస్సీలు పిహెచ్డీలు చూస్తే బతుకు చేయడం, వాక్యం చదవడం చేతరాదు. ఎందుకై మీరు ఇంకా బైబిల్ తిప్పుతానే ఉన్నారు? ఎప్పుడు తీస్తారు? నెహెమ్యా పుస్తకం 11వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. పానీలే బాగా తిడతానులే, నాకు బాగా అట్టొచ్చులే. తిట్టాలంటే నేనే తిట్టాలా, కడిగిపోవాలంటే నేనే కడిగిపోవాలా. నేను కడిగితే తరాల నుంచి ఉన్న మసంతా పోవును గాక, శుద్ధంగానే కడిగేసి వెళ్తాను. అందుకే సిగ్గుపోవాలా, గబగబ చదవాలి, బైబిల్ని స్పష్టంగా చదవాలా, గుక్క తిప్పకుంటా గడగడ గడగడ గడ చదవాలి బైబిల్ని. కూడుకుంటా బీటెక్కోడు కాక దీర్ఘమిస్తే కాకు కాకు కొండ, కాకు కొండ, తర్వాత బండ. కూడుకొని అందరూ వాక్యం చదివేది. బైబిల్ పట్టుకుంటే వేదాంతంగా సిద్ధాంతపరంగా గడ 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 గడగ చదవకపోతే కుట్టేస్తాను. నాలుగు బాగా చదువు. 31వ వచనాన్ని చదువు మళ్ళా. గెబనివాసులకు బెన్యామినీలు మిక్మషులోను, హాయిలోను, బేతేల్లోను, వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, లోబులోను, అనన్యలోను, హదోదులోను, రామాలోను, గెత్తయిలోను, హదీదులోను, జబోయిములోను, లోదోన్లోను, పనివారి లోయ అను ఓనోలో నివసించిరి. చూసారా? బెన్యామీని గోత్రీకులు ఎక్కడెక్కడ నివసించారు అంటే ఒక లిస్టే చెప్పాడు నెహెమ్యా. ఎక్కడెక్కడ బ్రతికారయ్యా బెన్యామీని గోత్రీకులు అంటే ఇంత పెద్ద కథ చెప్పాడు. ఈ పట్టణాల్లో నివసించే వాళ్ళందరూ బెన్యామీనీలే. అందులో బేతేలు వచ్చింది. బేతేల్లో నివసిస్తున్న వారు బెన్యామినీలు. ఎవరికి వచ్చిందయ్యా ఉపవాసాన్ని గురించిన ధర్మ సందేహం అంటే బెన్యామిని గోత్రీకులకు వచ్చింది. రైట్, బాగుంది. బేతేలు పేరే ఎందుకు ఇంత బాగా రాశారు అంటే ఇజ్రాయెల్ దేశంలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం ఏది అని చెప్పాలంటే బేతేలే పుణ్యక్షేత్రం. ఆ తర్వాత రెండవ పుణ్యక్షేత్రం షిలోహు, ఆ తర్వాత యెరూషలేము. కానీ ఈ రెండూ పక్కన బాగా ప్రభు ఏమన్నాడంటే యెరూషలేమును నేను కోరుకుంటున్నాను అని సెలవిచ్చాడు ఆయన. బాగా ఆలోచన చేయండి. ఎందుకు బేతేలు పుణ్యక్షేత్రం అవ్వగా ఎందుకు అది పక్కకు వెళ్ళిపోయింది? మీరు బాగా చూడండి. ఆదికాండాన్ని మనం గమనిస్తున్నప్పుడు 28వ అధ్యాయం 22వ వచనం పైన 19వ వచనాన్ని చదవండిలే. ఆ తర్వాత ఇంకనేమి చదవద్దులే, ఒక్క వచనాన్ని చదవదాం. మరియు అతడు ఆ స్థలమునకు
బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. బాగా అనుకుందాం. మొదటి పేరు ఏంటంట? ఇప్పుడు ఏ పేరు వచ్చిందంట? ఎవరు ఈ నామకరణం చేశారు? యాకోబు. యాకోబు అంటాడు, లూజు కాదు, దీని పేరు బేతేల్. ఎందుకయ్యా ఈ పేరు పెట్టావనంటే, దేవదర్శనము చూచిన స్థలము ఇదే, మహోన్నతుడైన దేవదర్శనాన్ని చూచిన స్థలము ఇదే. ఇక్కడ నేను పడుకున్నాను, ఆకాశము నుంచి నిచ్చెన ఒకటి కిందకి వేయబడింది, దాని మీద దేవదూతలు ఎక్కుతున్నారు, కిందకి దిగొస్తున్నారు. నేను దాన్ని చూశాను. ఇది మామూలు స్థలం కాదు, ఇది పరలోకపునకు గవిని. దీని పేరు బేతేల్. ఇది దేవుని గవిని, ఇక్కడి నుంచే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తలగడ కింద ఉన్న రాయి నిలబెట్టి నూనె పోసాడంట. మీరు చెప్పనా ఒక మాట? నూనె పోయడము అనంటే తనకున్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టడం. ఆ కాలంలో డబ్బులు ఏ రూపంలో ఉండేవంటే ఒలీవ నూనె. మీకు చెప్తా వినండి, బాగా ఆలోచన చేయండి. నేను హాస్టల్లో చదువుతున్నాను. యేసుప్రభు ఎవరో తెలియదు, మా కుటుంబం ఆ సంగతే ఊసు లేదు. హాస్టల్లో చదువుతున్నాం. మాకు ప్రతిరోజు కాదు, వారంలో ఒకసారి మా వార్డును ఈ టైప్ అవ్వడానికి కారణం ఓడేని అనుకుంటా, ఆముదం పోసేవాడు హాస్టల్లో తలకు పెట్టుకోవడానికి. మాకేమో సినిమాలు పిచ్చి. ఇప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు లేవు. మా ఎదురుగా ఒక ఆముదం కొట్టు ఒకటి ఉండేది. ఈ ఆముదం ఎత్తుకొని పోయి వాడి కాడ పోసేస్తే 2 రూపాయలు ఇచ్చేవాడు. 2 రూపాయలు ఎత్తుకొని పోతే శుద్ధంగా మేము ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. తర్వాత ఇక నూనెలే పాడులే. తర్వాత బట్టలు తుక్కోమని చెప్పి చిక్ అని సబ్బు ఒకటి ఉండేది, అప్పుడు బట్టల సబ్బు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు రకరకాల సోపులు వచ్చాయి. ఈ చిక్ సబ్బు ఇస్తే దానికి 3 రూపాయలు ఇచ్చేవాడు ఆ కొట్టోడు. బట్టలు తుక్కునే సబ్బు తీసుకెళ్ళి అమ్మేశాం, తలకు పెట్టుకోవడానికి వచ్చిన నూనెని తీసుకొని పోయి అమ్మేశాం. ఎంజాయ్ చేసాం. ఎంటర్టైన్మెంట్ కోసం కళ్ళప్పగించుకొని వెండి తెర మీద ఆడుతున్న బొమ్మల మొహాలు చూసుకొని చదువు పోయా, జీవితం పోయా, కంపు కొడుతున్న బట్టలు, నీసు కంపు కొడుతున్న బట్టలు వేసుకొని పోయి స్కూల్లో కూర్చుంటే ఇళ్ళ దగ్గర నుంచి వచ్చిన పిల్లలు ముక్కులు పట్టుకునేవాళ్ళు. హాస్టల్ పిల్లలంటే ఎక్కనేవాళ్ళు, ఎందుకంటే ఆ తీరు దినుసులు అట్టుండేటివి. ఆ రోజు యాకోబు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ మార్గములో ఆకలైతే రొట్టెలు కొనుక్కోవడానికి, మార్గములో ఆకలైతే ఆహారం కొనుక్కోవడానికి వెండిని బంగారాన్ని తీసుకొని పోకుండా నూనె పట్టుకొని పోయాడు. ఒలివ నూనెకి ఆ రోజుల్లో ఉన్న కాస్టే వేరు, అవసరతే వేరు. కాబట్టి ఒలీవ నూనెని పట్టుకొని వెళ్ళి ఆకలైన దగ్గర ఇదిగో ఇన్ని గ్రాములు నూనె పోస్తే ఒక రొట్టె ఇచ్చేవారు. దానికోసమే ఈ నూనె పట్టుకొని పోయాడు, కానీ తలక పెట్టుకోవడం కోసం కాదు. మన బోధకులకు ఒక పంతాన అర్థం కాక ఈ నూనె దీవిన, ఈ నూనె ఆశీర్వాదము, అన్నీ ఆచారాలే. భక్తి అంతా ఆచారమే. ఆచారపు భక్తి, ఆచార ప్రార్థనలు, ఆచారపు కూటాలు, ఆచారపు మీటింగులే తప్ప హృదయానికి అవసరమైన సంగతులతో కూడినటువంటి వైనంతో కూడుకున్న విషయాలే లేవే అక్కడ. కాబట్టి ఆ నూనెను రాయి మీద పోసేశాడు. నాకు ఆహారం కోసం, దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న ఈ నూనెను ఈ రాయి మీద పోసేస్తున్నాను. నేను తిరిగి వస్తే ఈ రాయి ఉన్న స్థలమే దేవాలయంగా మారిపోద్దని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను తిరిగి వస్తే ఈ రాయి ఉన్న చోటే దేవాలయంగా మారిపోద్ది అని చెప్పాడు. కాబట్టి దానికి ఏమన్నారంటే మొదటి పుణ్యక్షేత్రం. చెప్పండి ఒకసారి పెద్దగా, ఏ క్షేత్రం అది? ఇంకొకసారి చెప్పండి, ఏ క్షేత్రం అది? ఆ మొదటి పుణ్యక్షేత్రాన్ని ఒక దరిద్రుడు వచ్చి పాపక్షేత్రంగా మార్చేశాడు. అదేమో పుణ్యక్షేత్రమే, కానీ ఒక పనిహిమాల్లోడు వచ్చి ఆ పుణ్యక్షేత్రాన్ని పాపక్షేత్రముగా మార్చేసినటువంటి దరిద్రుడు ఒకడు వచ్చాడు. చూడండి మీరు, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27 నుంచి 32 వచనాల దాకా. అది పుణ్యక్షేత్రమే, కానీ పాపక్షేత్రంగా మార్చబడిపోయింది. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనాల్ని పిలిచి, యెరూషలేమునకు పోవడానికి మీకు బాలే కష్టం, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేల్లో, ఒకటి దానులో,
ఉంచిపెట్టాడు. అక్కడ ఆగిపోద్దాం. ఏం పెట్టాడంటే బేతేల్లో దూడని. చెప్పండి ఏం పెట్టాడంట బేతేల్లో? చెప్పాలి పెద్దగా. ఏం పెట్టాడంటే బేతేల్లో? ఆ బేతేల్లో ఒకప్పుడు యాకోబు ఎవరిని చూశాడంట? దేవుడిని. ఆ దేవుడు దూడ రూపంలో కనిపించాడా? ఆ దేవుడు పక్షి రూపంలో కనిపించాడా? ఆ దేవుడు ఏ పురుగు రూపంలోనైనా కనిపించాడా? ఈ పనికిమాలిన ప్రబుద్ధుడు వచ్చి పుణ్యక్షేత్రమైన బేతేల్లో ఒక దూడను తయారు చేసి పెట్టి, ఇదేమీ దేవుడంటే దీని రూపంలో ఉంటాడని చెప్పి ఆరాధన చేయమని చెప్పాడే. ఆ కిందేం రాసిందంటే, అతను చేసినటువంటి పని పాపమునకు కారణమైపోయింది అని రాశారు అక్కడ. పాపానికి కారణం, ఆడు చేసిన నిర్ణయం పాపిష్టి పని, పాపానికి ఇది కారణమైపోయిందని చెప్పాడు పుస్తకం రాస్తున్నటువంటి గ్రంథకర్త. బిడ్లారా, అలాంటి బేతేల్లో ఉన్నటువంటి ఎవరు బెన్యామీనీలకి ఒక సందేహం వచ్చింది. దేని గురించి అయ్యానంటే ఉపవాస ప్రార్థన గురించిన ధర్మ సందేహం. హలో, నాకు తెలిసి మీరు తినేసి వచ్చి ఉంటారని. మొత్తం అట్టుంటుంది అనమాట. నేను చాలాసార్లు గమనించాను. మధ్యాహ్నం దాకా మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నం పెడతామా, అప్పుడు దాకా కళ్ళు మెటకరించుకో ఉంటారా? అన్నం తిన్న వెంటనే నాకు ఇప్పటికీ అర్థం కాదు, అదేం సైన్స్ నాకు తెలియదు, కడుపు నిండితే కళ్ళు అట్టే మూసుకుపోతాయి. ఇకన ఏదన్నా పెట్టి ట్రై చేసినా ఓపెన్ అవ్వవి. కానీ యోహానన్న నిలబడుంటే కళ్ళ మీదకి వచ్చి నిద్ర కూడా వెళ్ళిపోవును కాక, రాదికినది అక్కడ చచ్చిపోద్ది. దానికి భయం వస్తుంది నిద్రకి. అప్పుడు దాకా నిద్రపోతారు, కానీ పాటలు పాడుతున్నప్పుడు వచ్చాడు మైకెత్తుకునేట్టు భయపడిపోయి నిద్ర కూడా దడుచుకొని ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని అంటాడు, సిగ్గులేదా నీకు అని అంటానా, చచ్చిపోద్ది ప్రాణం, నిద్ర వెళ్ళిపోద్ది పక్కకి. హలో, నిద్రపోకూడదు మందిరంలో. రైట్ వద్దులే, వెళ్తారండి వాక్యం లోపలికి. ఎవరికి వచ్చిందంట ధర్మ సందేహం? బెన్యామీనీలకి. ఎక్కడున్నారంట? బేతేల్ నుంచి వచ్చారు. ఎవరూరిని పంపించారంట? నాకు తెలియదు. ఆడు చదవండి, కనబడుతుంది. జకరియా పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనం. పరిగెత్తుకొని వస్తుండాలి అక్కడికే మీరు. 7వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరమున కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షరేజును రెగ్మేలుకును తమ వారిని పంపించారు. వినండి బిడ్డలారా, పంపించిన వాళ్ళు ధర్మ సందేహంతో పంపించారు. ఉపవాసము గురించిన ధర్మ సందేహం. రైట్. ఎన్నో నెల అంట? 5వ నెల. ఎన్నో నెల అంట? 7వ నెల. రైట్. ఈ 2 నెలల్లో ఉపవాసం చేయడానికి రీజన్ ఏమిటి? ఈ మధ్య ప్రార్థన కూటాలు పెట్టుకోవాలని అంటే, అయ్యా ఇంట్లో ప్రార్థన కూటం పెట్టుకుందాం అని చెప్పి ఇంట్లో భార్య అంటే భర్త అంటాడో, పెట్టుకుందాంలే ఉండా, పిల్లోడు బర్త్డే వస్తలా అప్పుడు వేసుకుందామండి ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన పెట్టుకోవాలంటే పిల్లోడు బర్త్డే రావాలా, నాయన చచ్చిన రోజు రావాలా, అమ్మ చచ్చిన రోజు రావాలా, పెళ్లి రోజు రావాలా, ఇంకేదో ఒక రోజు రావాలా, ఆ రోజైతేనే ప్రార్థన వేసుకుంటాం. అంతేగాని స్వతహాగా ఆత్మదేవునితో ప్రేరేపణ వచ్చి ఇప్పుడు ఈ ప్రార్థన పెట్టుకోవాలని మాత్రం రాదు. చచ్చినా రాదే ఈ తీర్మానం. ఒక ప్రార్థన పెట్టాలంటే ఆ తేదీ ఏదో ఉండాలా. ఉండు ప్రార్థన పెట్టుకోవాలంటే మా నాయన చచ్చిన రోజు ఉంది అంటే ఆచారపు దినం, మా అమ్మ చచ్చిపోయిన రోజు ఉంది ఆచారపు దినం, బర్త్డే రోజు ఉంది ఆచారపు కూడిక. ఏంట్రా ఇలా అయిపోయింది క్రైస్తత్వం. ప్రార్థన పెట్టుకోవాలంటే ఆ రోజు రందే కానీ మీరు ప్రార్థన పెట్టుకోరా. అట్లాగే ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగింది. ఎప్పుడయ్యా వీళ్ళు ఉపవాస ప్రార్థన జరిగింది అని అంటే, కొంపలు కూల్చిన రోజు ఒకటి వచ్చిందంట. రాసుకోండి. ఏ రోజు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు అని అంటే, బైబిల్ అట్టే ఉంటుందిలే, చదివిస్తాను మీ చేత. 5వ నెల 7వ తేదీనంటే ఆగస్టు నెల వాళ్ళకి. అది ఆగస్టు నెల. మనకి ఇక్కడ ఆగస్టు నెల ఎన్నో నెల అవుతుంది?
8వ నెల. వాళ్ళకి ఎన్నో నెలగా వస్తుంది? అది 5వ నెలగా వస్తుంది. వాళ్ళు ఆగస్టు నెల అన్నమాట. మనకి ఇక్కడ ఆగస్టు అయితే వాళ్ళకి అది 5వ నెల ఆగస్టు. ఆ నెలలో 5వ నెలలో ఫలానా రోజున మేము ఉపవాసం ఉన్నామనంటే, ఎందుకున్నారు మీరు ఉపవాసం అంటే, కొంపలు కూల్చిన రోజు అదే కదా, సర్వాన్ని కోల్పోయిన రోజు అదే కదా అయ్యా, ఇళ్ళు తగలబెట్టిన రోజు అదే కదా. మేము దాన్ని జ్ఞాపకం చేసుకొని బానిసలై బబులోను దేశంలో ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాం. దేవా, అట్టటి రోజు రాకపోవునుగా కానీ ప్రార్థన చేశాం. పాస్టర్ గారు అంతెందుకు, వచనం ఉంటే చూపిస్తారా? చూపిస్తాను. రాజుల 2 గ్రంథం 25వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూడండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకులను నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిన రోజు. రైట్ అండర్స్టాండింగ్? అర్థమైందని ఒక మాటను చెప్పాలి, మీకు అర్థం కాకపోయినా అదనమాట. 5వ నెల 7వ తారీఖులో ఉపవాసం మీరు ఎందుకున్నారు అనంటే ఒక రీజన్ ఉంది. ఏమిటి ఆ రీజను అనంటే, అయ్యా మేము ఎందుకు ఆ రోజు ఉపవాసం ఉన్నామనంటే, యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో బతుకుతున్న మా మీదకి బబులోను దేశంలో నుంచి నెబూజరదాన్ అని చెప్పి ఒకడు వచ్చి సైన్యంతో మా మీద ఇళ్ల మీద పడి మా కొంపలు కూల్చిన రోజు, మా సర్వాన్ని తగలబెట్టిన రోజు. ఇళ్ళు కాలిపోతుంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మైదానానికి వెళ్ళి కాలిపోతున్న ఇళ్లను చూసి ఆర్పుకునే దిక్కు లేక అల్లోమని ఏడ్చిన రోజు 5వ నెల 7వ తారీఖు. ఆ దినం వచ్చింది అంటే మేమందరం ఉపవాసం పెట్టుకుంటాం. ఆ రోజు వచ్చింది అంటే మేమందరం ఉపవాసం చేస్తాం. దేవా, అట్టటి రోజు ఇంకొకటి రాకూడదు అయ్యా, అట్టటి దినం ఇంకొకటి రాకూడదు, మా మీదకి అలాంటి దుర్మార్గుడు వచ్చే రోజు ఉండకూడదు, అలా నాశనమైపోయే రోజు ఉండకూడదు, అలాంటి దినం మాకు అనుమతించవద్దు అని చెప్పి ఆ రోజు మేము ప్రత్యేకంగా ఉంటాం ఉపవాస ప్రార్థన. ఎక్కడున్నారు? బబులోను దేశంలో. ఎంతకాలం చేశారు? 70 సంవత్సరాలు చేశాం. 70 ఏళ్ళు మాకు ఆ దినం వస్తే మా ప్రాణాలు వణికిపోతాయి. పొయ్యి మీదకి కుండ ఎక్కదు, నోటికాడికి చెయ్యి రాదు, మోకాళ్ళ మీద తప్ప సదరంగా కూర్చోలేవే. బిడ్డలకి చెప్తాం, ఈరోజు మన ఇళ్ళు తగలబెట్టిన రోజు, కొంపలు కూల్చిన రోజు. దానికి ఏమని పేరు పెట్టుకుందాం? క్రయింగ్ డే. హలో, ఇప్పుడు అన్ని డేలు ఉన్నాయా? చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, ఉమెన్స్ డే. ముఖ్యంగా ఈ మధ్య అయితే ఆడవాళ్ళ దినం అంట. ఆ మగవాళ్ళని జుట్టు పట్టుకుని కొట్టారు. ఇది మా ఆడవాళ్ళ దినం, ఈరోజు చచ్చినా మేము వండం, సావండి మీరు పోయి కిచెన్లో అన్నాలు వండండి అంటే చేతనోళ్ళు చేతులు కాల్చుకున్నారు. తెలివైనోడు బజారుకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇదే జరిగింది మొన్న. చేతనోళ్ళు అయితే చేతులు కాల్చుకున్నారు, కొంచెం తెలివైనోడైతే బయటకు వెళ్ళి మంచి బిర్యానీ కొనుక్కొచ్చి ఆడవాళ్ళ దినం కదా శుద్ధంగా తిని హ్యాపీగా నిద్రపో, నేను చెప్తున్నా సాయంకాలం నువ్వు వండాలని చెప్పాడు. కాబట్టి దినాలు వచ్చాయి, అన్ని రోజులు వచ్చాయి. అట్లాగే వీళ్ళు ఉపవాసం ఉండడానికి రోజు ఏమిటంటే క్రయింగ్ డే, ఫైర్ డే. కుటుంబాలు కాల్చివేసిన దినం మాది ఉపవాస దినం అని చెప్పారు అక్కడ. బాబు, కల్లూరు కండిగిలో ఉపవాస ప్రార్థన పెట్టారే, ఏ రీజన్తో పెట్టారు అంటే ఇట్లాంటి రీజన్ అయితే చెప్పబాకండి. ఈ రీజన్తో కానీ ఈ ఉపవాస ప్రార్థన కానీ పెడితే అది ఆచార భక్తిగా ఉండిపోద్ది. ఇది ఆచారమే, ఇది ఆచారం అవ్వడానికి వీల్లేదు. ఉపవాసం అనేది ఒక దీక్ష,
ఉపవాసం అనేది ఒక నిష్ఠతో జరగాల. ఉపవాసం అనేది ఒక నియమంతో జరగాల. మన దీక్ష, నిష్ఠ, నియమము లేకుండా జరిగే ఉపవాసమే కాదు అసలు. అది దీక్ష లేని ఉపవాసాలు ఎందుకు? నిష్ఠ లేని ఉపవాసాలు ఎందుకు? నియమమే లేని ఉపవాసాలు ఎందుకు? మూసేస్తే కదా ఉపవాసాల దినాలను. ఉపవాస దినము అని అంటే ఒక దీక్ష ఉండాలి, నిష్ఠ ఉండాలి, నియమం ఉండాలి. ఇవి లేకుండా జరిగే ఉపవాసాన్ని ఎలా ఉపవాసం అని చెప్తారు బాబు? ఏదో తలుచుకొని ఉపవాసం ఉండడం కాదు. మీరు దినాన్ని తెలుసుకోవద్దు, దినాలకే దేవుడైన యెహోవాని తెలుసుకునే ఉందుముగాక. హల్లెలూయ. ఉపవాసం చేయాలంటే దేవుణ్ణి చూడ్డానికై ఉండాలి ఉపవాసం. దినాలు తెలుసుకుని ఉనికిపోతూ చేసే ఉపవాసాలు కాదు కదా. రైట్. పని 7వ నెలలో ఎందుకున్నారు ఉపవాసం? దానికి ఏమని పేరు పెడదామనంటే విఐపి డెత్ డే. చెప్పండి ఏ డే అది? విఐపి డెత్ డే. ఆ రోజు ఒక ప్రముఖ వ్యక్తి చచ్చిపోయాడంట. అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి. ప్రముఖ వ్యక్తి చచ్చిపోయిన రోజు అది. రాజుల 2 గ్రంథం 25 అధ్యాయం 25వ వచనం. అయితే 7వ మాసమందు రాజవంశుడగు ఎలీషమానుకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయును. మరియు మిస్సాలో అతని యొద్దనున్న యూదులను, కల్దీలను అతడు హతము చేసిన రోజు 7వ మాసం. అక్కడ రాజవంశీయుడు చచ్చిపోయాడట. గెదల్యా చచ్చిపోయిన రోజు. ఉపవాసాలకి రీజన్ అర్థం చేసుకోండి. ఎందుకు ఉపవాసాలు చేశారు వాళ్ళు? 70 సంవత్సరాల్లో 140 సార్లు ఎందుకు ఉపవాసాలు చేశారు వాళ్ళు బబులోను దేశంలో? వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు అక్కడ నాయకుడు ఎవరో చెప్పలేదు, వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. వాళ్ళే భయంతో పరిగెత్తుకొచ్చి వచ్చారేమో ఉపవాసానికి. నాకు తెలియదు, నన్ను అడగొద్దులే, అన్ని విషయాలు నాకు తెలియదు. నాకే కనిపించాయి అవి మాట్లాడుతున్నాను. రైట్. వీళ్ళు ఉపవాసం ఉండడానికి 2 కారణాలు చెప్పండి. 1 క్రయింగ్ డే, 2 విఐపి డెత్ డే. మొదటి ఉపవాసం ఏ నెలలో వచ్చింది? 5వ నెల తారీఖు కూడా చెప్పారు, 7వ తారీఖు. 2వ ఉపవాసం ఎప్పుడు వచ్చిందంట? 7వ మాసంలో వచ్చింది. ఈ 2 దినాలని వాళ్ళు ఉపవాసాలుగా తీసుకున్నారు. అది బబులోన్లో. ఇప్పుడు తిరిగి వచ్చేసారులే, స్వదేశానికి వచ్చారు. స్వదేశానికి వచ్చి కాపురాలు పెట్టుకున్నారు. ఏమరా అందరం కాపురాలు పెట్టుకున్నాం, మన ఇల్లు సరి చేసుకున్నాం, బాగున్నాయి, ఇప్పుడంతా రెడీ అయిపోయాం, ఉపవాసాలు వేసుకోవాలి కదా. మన స్వదేశానికి వచ్చాం కదా, బయట దేశంలో ఉన్నప్పుడు చేసిన ఉపవాసం స్వదేశానికి వచ్చిన తర్వాత బాగా చేయాలి కదా. అయితే ఇప్పుడు ఉపవాసాలు చేయడానికి రీజన్ ఏమిటి? ప్రవక్త జకరియా ఉన్నాడు. వెళ్దాం ఆయన అడగదాం. అయ్యా మేము అక్కడిట్టు చేసాం, ఇప్పుడు ఎక్కడికొచ్చాం, మాకేమన్నా కొత్త తారీఖులు ఏమన్నా నియమించారా? ఏ తారీఖులో మమ్మల్ని ఉపవాసాలు ఉండమంటారు? ప్లీజ్ మాకు చెప్పండి. హలో, నాకు అన్నోళ్ళు ఒకసారి చేయి పైకి ఆమెన్ చెప్తారా? నేను చేయి పైకి ఎత్తి అలీలి చెప్పండి అన్నానంటే యాంటికంటర్ అయినా చేయి పైకి ఎత్తమంటుంటాడా? మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నా అందరూ చేయి పైకి ఎత్తి అలేలి అని అన్నారు, నువ్వు ఎందుకు ఎత్తలేదు అని అంటే అతను అన్నాడు, ఉంగరాలు కనబడతాయని. అంటే అందరికి చెప్తుంటాడంట, బాకీలు అయిపోన్నాను రా, ఏ బాకీలు అంటుంటాడు. మళ్ళీ నెలకు ఒక ఉంగరం కొనుక్కుంటుంటాడు.
ఆ రోజు పొరపాటున వేసుకొచ్చాడంట. చేయి పైకెత్తి అల్లి చెప్తే ఈ ఆడ లైట్ వెళ్తున్న మెరుస్తాయేమో, పచ్చరాయి ఎర్రాయి మెరుస్తుందని అని చెప్పి ఇలా పెట్టుకుని కూర్చున్నాడు. ఏమన్నా టనలేదని అంటే ఉంగరాలు కనబడతాయని అందరికి అప్పులు అయిపోయాయని చెప్తుంటేనే, వాళ్ళ ఉంగరాలు కొంటుంటేనే వీళ్ళాడు నన్ను ఎద్దేవా చేస్తారని చెప్పి చేయి పైకి ఎత్తలేదు. ఈసారి తీసేసి వస్తే బాగానే ముందుకెళ్దాం. హలో, నేను హలో అంటే మీరేం చెప్పాలా? అది పెద్దగా చెప్పాలా. ఒకసారి అనుకుందాం, హలో. బాగుంది అటు చెప్తే నిద్ర చచ్చిపోదా? ఉపవాస ప్రార్థనకి ఆరంభంలో మంచి పునాదే పడదా? రైట్, స్తోత్రం దేవునికి. నా ప్రియ బిడ్డలారా, ఇలాగ అనుకుందాం. అయ్యా అయ్యా ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఉండమంటావు అని అడగతా వచ్చినారు కదా జకరయ్య దగ్గరికి. దేవుడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన వాళ్ళకి, ధర్మ సందేహంతో వచ్చిన వాళ్ళకి ధర్మ సలహాలు ఇవ్వడానికి ముందుగా గట్టిగా గద్దించాడు వాళ్ళని. ధర్మ సందేహంతో వచ్చారు. ధర్మ సందేహం తీర్చుకోవడానికి తలాతోక తెలవనో పాస్టర్ దగ్గరికి వెళ్ళాలా. బైబిల్ని ఆరుతేరి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అన్ని కోణాల్లో బైబిల్ని బాగా నేర్చుకుని దేవునితో సంబంధం కలిగి బలంగా నిలబడినటువంటి జకరియా దగ్గరికి వచ్చి ధర్మ సందేహం తీర్చుకోవడం న్యాయమే. బైబిల్ ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు, దేవుడు ఏంటో తెలియదు, తలాతోక తెలియని ఒక దగ్గరికి వెళ్ళి ధర్మ సందేహం తీర్చుకొని అటుకుపోతే ఎట్టుంటుంది? చాలా రోజుల క్రితం నా దగ్గరికి ధర్మ సందేహం కోసం ఒక అక్క వచ్చింది, మా పెద్దమ్మ గామి. నాయనా, యాం పెదమ్మ, నాయనో దేవుని నమ్ముకుంటేమే నాకు ఒక సందేహం ఉండదు నాయన. ఇప్పుడు యాంది ధర్మ సందేహం చెప్పు నాయనో. అప్పుడు యేసుప్రభువుని నమ్ముకో ముందా మనం పూనుకోవాలంటే దక్షిణపు తలమడి పెట్టుకొని నిద్రపోతుంటేమే. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నామో, ఇప్పుడు ఏ తలమడి పెట్టుకోవాలా? ఇది ఏమన్నా సందేహమా? ఇది ధర్మ సందేహం. నాయన ఏ తలమడి పెట్టుకోమంటావు నన్ను? ఏమా, నువ్వు ఎప్పుడన్నా ఉత్తరంగ బొనుకుంటా తలకాయ నరికేస్తారని ఒక పుస్తకంలో రాసిందంట. అందుకని పెట్టుకోక దక్షిణంగా పెట్టుకుంటున్నావు. తెల్లా, ఇంకా ఏం సందేహం? చచ్చిపోయిన వాళ్ళనే అప్పుడైతే దక్షిణపు తలమడి పెట్టి పండేసా. ఇప్పుడు యేసుప్రభువులో చచ్చిపోతే పరమటి తలమడి పెట్టి పండేసా. ఇప్పుడు మిగిలినవి రెండు దిక్కులు ఉన్నాయి. నేను అన్నాను, ఇప్పుడు కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఒక నీ సందేహానికి అని చెప్తున్నాను, 3 అడుగుల గుంటదవు కావాలా నాయనా. నేను ఎప్పుడు దివ్వేదే రోజు జానడు దువ్వు 3 అడుగులు చక్కగా స్తంభాలు నాటుతల్లా అట్ట చక్కగా దువ్వు లోపలికి. ఆ తర్వాత లాస్ట్ రోజు ఏం చేస్తానంటే దిగి చూసుకో, ఎక్కడ దాకా వచ్చిందా. ఇప్పుడు నిలబడి మట్టి దోసుకో, పైన దాముతారు వేసుకో. నేను ఏదో చెప్తున్నాను ఆమెకి. అది నాయన అటు ఎన్ని రోజులు ఉండాలా? ఓ మా ఏమన్నా ఉండదు. నేను ఊరికే అన్నానమ్మా. ఊరికేనన్నావా? నేను నిజంగా అనుకుంటున్నాను ఆయన. పోమా ఎట్ట పొనుకుంటే ఏముందమ్మా? ఇప్పుడు గుండ్రంగా పొనుకో, చక్కగా పొనుకో, ఎట్టన్నా పొనుకో, నిద్రపోయే ఏమవుతుంది? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే నిద్రపోయే పోయి నా కాడికి వచ్చావా? నేనే నాకు సలహాలు ఇట్టుంటాయి. గమకొచ్చా ఎట్ట పొనుకుంటామే. ఎట్ట పొనుకున్నా నీకు నిద్ర వస్తుందా అన్న. బాగా వస్తుంది ఆయన, అయితే నిద్రబా. దానికి మళ్ళీ ఎట్ట పొనుకుంటావు, పద్ధతులు కావాలి దానికి. గమ్ముడా ఎప్పుడు అడగ్గా గిట్టటవే నాది ఎలవక గదరైనా గమ్ముడా తెలిసేది ఏముంది. ధర్మ సందేహం తినేటప్పుడు వచ్చిన ధర్మ సందేహం అక్కడికి. సార్, మేము అన్నం తినేటప్పుడు 3 ముద్దలు పిడస్తాం, పిడిచి కూరకి ముక్కద్దిస్తాం, ముద్దకి పక్కన పెడతాం. 3 ముద్దలు పక్కన పెట్టి తర్వాత తినడం ప్రారంభిస్తాం అన్నాడు. ఇది ఎందుకు పెట్టారు అన్న. మా అవ్వకొకటి, మా అమ్మకొకటి,
మా నాయనకి ఒకటి. అంటే ఆ రోజు పెట్టిన పిండాకూడులు మళ్ళా పెడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎంతకాలం పెడతావరా? అది ఆ పద్ధతి అయిపోయింది సార్. పనిహిమాలినోడా చచ్చిపోయి వచ్చి మళ్ళీ ఆడు తింటారా? పెట్టావులే అనుకో, గిన్నెలో పెట్టచ్చు కదా, కింద పెట్టావేంద్రా, చెయ్యి నార్మల్ ప్రార్థన చేసుకొని తిను అంటే. ఇలాంటి ధర్మ సందేహాలు ఇవేమన్నా సందేహాలా? అసలు సిసలైన సందేహం వచ్చింది బెన్యామీనులకి, ఉపవాసమును గురించిన సందేహం. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి వెంబడించే వాళ్ళకు వచ్చే నిజమైన సందేహాలు అవి. నిజంగా దేవుణ్ణి కలుసుకోవాలనుకున్నప్పుడు లోతు నుంచి వచ్చే బలమైన సందేహాలు అవి. ఆచారంగా బతికేటప్పుడు వచ్చే పిచ్చి పిచ్చి సందేహాలు వేరు. ఆచారాలను వదిలి సత్యములోకి వెళ్ళిపోయినప్పుడు వచ్చే నిజమైన సందేహాలు వేరు. ఆ సందేహాలకి తప్పకుండా వస్తుంది సమాధానం. ఆమేన్. రైట్. ఒకప్పుడు ఉపవాసాన్ని ఏమనేవాళ్ళు? అదే ఒక్క పొద్దు. నిజంగా చెప్పండి, ఏమనేటప్పుడు? ఇంకొకసారి చెప్పండి, ఏమనేవాళ్ళు? ఒక్క పొద్దే, రెండో పొద్దు కాదు మళ్ళీ. అప్పుడు ఉండిందిలే ఒక్క పొద్దు, దానికి ఉండేదిలే ఒక సరిహద్దు. కాకపోతే చెప్తాలే, ఇప్పుడు దాని హద్దులన్నీ విడగొట్టిన బలమైన సంగతే ముందుకి. హలో, రండి. ఏ పొద్దు అది? ఇప్పుడు దాన్ని ఏమన్నాము? ఇప్పుడు మనమైనా వాళ్ళైనా అన్నమాట ఏమిటి? ఉపవాసాలే. ఇప్పుడు ఏది కొట్టేసారు? ఇప్పుడు ఒక్క పొద్దు. ఆ ఒక్క పొద్దు ఉన్నప్పుడు తలస్నానం చేసి కారతన్న నీళ్ళకి సొంటికూడు మూట కట్టినట్టు ఒక గుడ్డ కట్టి ఏంటి ఒక్క పొద్దుతో దేవుడికి నైవేద్యం ఇచ్చేవాళ్ళు. ఈ చెయ్యొచ్చి ఈ చెయ్యి కింద ఉండాలా. ఆరతిస్తున్నాం అనుకో, ఇదాడు ఇరిగిపోద్ది బురువు. కానీ పొగ ఇది ఆగిపోయింది. ఏమైంది? ప్రైజ్ గాడ్, స్తోత్రం దేవునికి. గట్టిగా చెప్పదాం. కాబట్టి ఆ ఒక్క పొద్దుగా అదిలే. ఇది 7 దినాల ఉపవాస ప్రార్థన. మాథ్యూ గురించి రోజు అనుకునేవాడిని, ఇదేంట్రా ఒక్క పొద్దు పెట్టుకుంటా, నన్ను 7 పొద్దులు పెట్టాడేట్రా. 7 రోజులు గమనించండి. ఏమని చెప్పారు అంటే, జకరియా దగ్గరకు వచ్చి అడిగారు. బిడ్డలారా ఇలా రాసుకోండి. దేవుడు జకరియా ద్వారా ప్రజలను ధర్మయుక్తంగానే మందలించాడు. ధర్మం తప్పి మందలించాడు దేవుడు. ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పి ఎవరిని గద్దించడు. ధర్మం తప్పి గద్దించేవాడిని దేవుడు అననే అనరు. ధర్మం ప్రకారంగా గద్దించని దేవుడిని దేవుడు అని చెప్పరు. ధర్మం ప్రకారంగా గద్దించి ధర్మం ప్రకారంగా సలహాలు ఇచ్చి సమాజాన్ని నడిపించేవాడే భగవంతుడు. అంటే ఆయనే దేవుడు అని చెప్పొచ్చు. ధర్మం లేని వాడిని దేవుడు అని అనరు. ధర్మ సందేహాలు తీర్చి ధర్మ సలహాలు ఇచ్చి ధర్మంగా గద్దించి మనిషిని ధర్మయుక్తంలో నడిపించేటువంటి ఒకే ఒక్క దేవుడు, నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తుల వారు ఒక్కడ మాత్రమే. నా ప్రియ బిడ్డలారా, అందుకే అన్నాను, దేవుడు జకరియా ద్వారా ప్రజలను ధర్మంగా మందలిస్తున్నాడు. అందుకు ఏమన్నాడు అంటే, ఇలా రాసుకోండి. ఉపవాసమైన ఉత్సవము అయినా ప్రజలు తమ గురించే ఆలోచిస్తున్నది దేవుని మెప్పించదు. రైట్. ఏం రాసుకున్నారు? ఉపవాసమైన ఉత్సవము అయినా
ప్రజలు తమ గురించే ఆలోచించుకొని చేసేది దేవుణ్ణి మెప్పించదు. ఉపవాసం లేకొచ్చామనుకో మన గురించే ఆలోచించుకుంటాం. అయ్యా మా బిడ్డల చదువుల్ని, ఉద్యోగాల్ని, పశువుల్ని, నాయన 2 గొర్రెలు ఉన్నాయి అట్లు గుర్తుపెట్టుకో. ఉపవాసంలో కూర్చున్నంతసేపు మన కుటుంబం, మన బిడ్డలు, మన చదువులు ఇవే ఆలోచన అయిపోయినాయి. కానీ దేవా నా హృదయము నీ సింహాసనంగా చేయడానికి వచ్చానని చెప్పలేకపోతున్నాం. ఆ మాట చెప్తే ఎంత బాగుంటుంది. దేవా ఈ ఉపవాసంలో నా దేహమే నీ ఆలయముగా మలుచుకోవడానికి వచ్చానయ్యా. అది ధర్మయుక్తమైన ఉపవాసం. ఉపవాసాలు అనేటివి మన గురించి మనం ఆలోచించుకుంటూ కూర్చునే ఉపవాసం కాదు. ఉపవాసంలో పరలోకమందున దేవుని గురించి ఆలోచిస్తూ కూర్చుంటామే, అది నిజమైన ఉపవాసం. ఏ రొకవాసం అదే ఉపవాసం దేవుని నివాసమయ్యుండును గాక. రైట్. రెండోది ఏమి రాసుకుంటారు ననంటే, దేవుని గురించి, ఆయన ప్రతిష్ఠిత గురించి, మహిమను గురించి పట్టింపే లేకపోతే దాన్ని ఉపవాసము అని నేను ఎట్ట చెప్పేది? రైట్. ఇంకొకసారి అనుకుందాం. ఏమి రాశారు ఇక్కడ? దేవుని గురించి, ఆయన ప్రతిష్ఠిత గురించి, ఆయన మహిమ గురించి పట్టింపే లేకుండా చేసే ఆ ఉపవాసాన్ని నేను ఎలా ఉపవాసము అని చెప్పేది? యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1-9 వచనాలను పరిగెత్తి చదవదాం. దాన్ని అక్కడే అలాగే రాసుకోండి. దాని ఎదురుగ్గా నేనేం చెప్తున్నానో అట్లాగే రాసుకోండి. పాఠాన్ని జాగ్రత్తగా తీసుకోండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 1 వచనము నుంచి 9 వచనాల దాకా చదవదాం. తాళకబూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయ విధులను విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిచ్చకనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు మనకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతరు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రయాణం ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేపిస్తారు. మీరు కలహపడతారు, వివాదము చేస్తూ అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిమాను విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయా, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుకుండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీ కనబడ్డప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము, నాకు ఇష్టమయ్యింది అని అంటాడు ఆయన. హలో, ఇలాంటి ఉపవాసము అని చెప్పాడు. ఉపవాసము గురించిన ధర్మ సందేహముతో వచ్చారే, ఉపవాసం ఉండాలనుకొని వచ్చారే, మీ ఉపవాసములో మీరు కొట్లాడుకుంటూ వస్తే ఉపవాసం ఎట్టుంటుంది? తిట్టుకుంటూ వస్తే ఉపవాసం ఎట్టుంటుంది? అట్లా కాదు కదా నాన్న. మీ స్వరము పరలోకంలో వినబడాలని రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నా, తండ్రుల వంటి వారు ఉన్నారు కాబట్టి చెప్తా వినండి. ఒకప్పుడు వర్షము వచ్చేటప్పుడు సముద్రములో మనకే వినబడేది? ఒక మూలుగు వినబడేది అని. ఒక మూలుగు. పెద్దోళ్ళు ఏమనేది అంటే, రేయ్
కార్తీక మూలగుతుంది, ఈ సంవత్సరం వానలో పాముని తీసినట్టుంటాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంటే సముద్రంలో ఆ మూలిగే వినబట్టంలే. మీరు విన్నారేమో, నాకు వినబట్టలేదు. ఆ మూలుగు సౌండ్ రావట్లేదు. మూలుగు లేకుండానే వర్షాలు వస్తున్నాయి కాబట్టి అవి సమృద్ధిగా లేకపోతున్నాయి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు వాడుకున్న పౌలు ఒకసారి ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన ఉచ్చరింప సిక్కిము కానీ మూలుగులతో కూడుకుంటుందని చెప్పాడు ఆయన. ఆమేన్. అది ఎవరు చేపించే ప్రార్థన అనంటే పరిశుద్ధాత్ముడు చేపించేటువంటి చెప్పండి ఎవరు చేపించే ప్రార్థన? ఆ ప్రార్థన ఎట్టుంటుంది? లోపల నుంచి మూలుగుతున్నట్టుగా. అది ఏ మూలుగో చెప్పలేము, ఉచ్చరింప శక్యము కానీ ఒక మూలుగుతో కూడుకున్న ప్రార్థన వస్తుందట. రైట్ పెట్టలేరా? బయట ఏం గుడ్డలు లేవలే తడిసిపోవడానికి, గమ్ముకున్నాను కూర్చొని. హలో, మీరు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా నేను ఏం చెప్పాలో చెప్పకుండా వెళ్ళిపోతా, సరేనా? మీది ఊరు, నాది ఎక్కడో వెళ్ళాలి, నేను ఏమనుకోను, వానలో కూడా పోతా ఉంటాను. ప్రైజ్ గాడ్. రైట్. ఇప్పుడేం రాస్తారనంటే, వారి ధర్మ సందేహానికి 3 సందేశాలు లేక సమాధానములు. రైట్. ఏమని రాసుకుంటారు? వారి ధర్మ సందేహానికి 3 సమాధానాలు. ఇదా అనిపిస్తుందిలే మీకు తేలిగ్గా, కాకపోతే చెప్తా. ధర్మ సందేహానికి ఎన్ని సలహాలు? 3 సలహాలు. నెంబర్ 1, హృదయం సరిగ్గా ఉంటే ఆచారాలు ప్రార్థనలు సరిగ్గా ఉంటాయిరా బాబు. రైట్. ఏమి రాశారు? హృదయం సరిగ్గా ఉంటే ఆచారాలైనా ప్రార్థనలైనా సరిగ్గా ఉంటాయి. ఇది మొదటిది సమాధానం వారికి. రెండవది, హృదయము సరిగా లేకపోతే ఏదీ బాగుండదు. ఇది మీరు గుర్తుంచుకోవాలా అని జకరియా వారితో మాట్లాడుతున్న వైనమే. అందుకే మళ్ళీ అక్కడ ఏం చదివకుండా నేను ముందు నేర్చుకున్నాను కాబట్టి పాఠాన్ని జాగ్రత్తగా చెప్తున్నాను. రైట్. మూడవది ఏమిటి అంటే, దేవుని సంకల్పమా మత ఆచారాలను బట్టి మారనే మారదు. హలో, దేవుని సంకల్పము మత ఆచారాలను బట్టి మారదు. ఆచారాలు వేరు, దేవుని సంకల్పం వేరు. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఏమిగా మారిపోయింది సంఘము అంటే, ఆచారాలకే ప్రాధాన్యత కానీ దైవ సంకల్పానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదే. కొత్త నిబంధన సంఘం అంటే దైవ సంకల్పానికే అది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏమైపోయిందనంటే అన్నీ ఆచారాలే. ఉదాహరణకి ముసుగు పెట్టుకోవాలి సంఘంలో స్త్రీలు, ఇది పెద్ద ఆచారం అయిపోయింది. నాయుడుపేటలో మెనోనైట్ చర్చి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇదో ఇంత నల్ల పేలికి ఇదో ఏడనే పెట్టుకో ఉంటారు. ఇదొక ముసుగు, ఇదొక ఆచారం. ఇంతదే మసిపేలికి లాగా ఉంటుంది. అతికిచ్చేసి ఉంటారు జడ మీద, దానికి 2 పిన్నులు పెట్టుంటారు. ఏదో బంక ఏదైనా కరిపించుంటారు, ఏమో నాకు తెలియదు. పిన్నులు పెట్టుంటారు 2. ఇదేమిటి అంటే ఇదే దైవ కట్టడ, అదొక ఆచారం అక్కడ. తర్వాత ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. ఈ ముసుగులు అమ్మేవాళ్ళు ఒకడు ఉన్నారు. ఈ తెల్ల ముసుగులు వచ్చారా, కట్టుకున్నారా? తర్వాత ఇంకొక పద్ధతి ఉన్నింది. ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు టర్కీ టవల్ తెచ్చుకునేవాళ్ళు ముసుగులు వేసుకోవడానికి. చర్చిలో వేసుకున్నారా? తోడేళ్ళు ఉన్నట్టున్నారా? ఇది ఏమి ఆచారం రా బాబు? ఏంటమ్మా ఎట్లా తయారయ్యారు? ఆ ముసుగులు వేసుకుంటే ఏడు దాకా ఇదొక్కటే కనబడుతుండే, మళ్ళీ ఇది ఏడ ఎగిరిపోద్దానని మళ్ళీ నోటితో పట్టుకునే ఎంగిలంతా దానికి వచ్చి. ఆచారాలు వచ్చాయి. ఏమిటి ఆచారాలు ఎలా మారిపోయాయి? సంకల్పం పోయింది. ఏదొచ్చింది చెప్పండి, ఏదొచ్చాయి? పెద్దగా చెప్పండి. ఏది పోయింది? ఏదొచ్చింది? ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతుంది దేన్ని?
ఆచారం. అన్నా కుటుంబ ప్రార్థన వేసుకోవాలంటే బుధవారం వేసుకుంటే బాగుంటుందా, సోమవారం వేసుకుంటే బాగుంటుంది, ఏ వారం వేసుకుంటే వద్దని నేను చెప్ప. మళ్ళా దానికి ఒక ఆచారం కుటుంబ ప్రార్థనకు కూడా. పానీ పెద్ద పెద్ద ఆచారాలు ఉన్నాయి. డ్రెస్ కోడ్. నన్ను తిట్టని తిట్లే మా సేవకులు వైట్ అండ్ వైట్ వేసుకో, డ్రెస్ కోడ్ వైట్ అండ్ వైట్. దైవజనుడు అంటే వైట్గా ఉండాల, తర్వాత బ్రైట్గా ఉండాల, మళ్ళా హ్యాండ్సమ్గా ఉండాలి. అంటే ఇది యాడ్ నుంచి ఎక్కడ బాగుపెట్టేది దీన్ని నేను, ఇది ఎట్టొచ్చిందని నాకు తెలవకనే వచ్చా. ఇప్పుడు హ్యాండ్సమ్ అంటే చెక్ వేయాల. ఎంతసేపు ఇట్టు అనుకోండిదిరా. ఓడెవరో నన్ను కోట్ వేసుకోమన్నాడు, అది వేసుకుంటేనా బత్తాసులు బట్టకు పోయా. తలుపులు తెరిచినట్టుగా ఉండాలి. ఎట్ట చేసేది బాధలో. ఈ ఆచారాలు ఏమిట్రా? డ్రెస్లో కూడా ఆచారమే. నేను ఒక మాట అన్నాను, వైట్ అండ్ వైట్లో నువ్వు ఉండు, ఏదో ఒక డ్రెస్లో నేనుంటా. వాక్కు ప్రత్యక్షత ఎవరికి ఎక్కువగా ఉంటుందో చూద్దాం. కానీ ప్రైజ్ గాడ్, సవాల్గా చెప్పాను, ఎవరికి వాక్కు ప్రత్యక్షత ఎక్కువగా ఉంటుందో చూద్దాం. కానీ వాక్కు ప్రత్యక్షత రావడానికి డ్రెస్ కోడ్ని బట్టి కాదు, హృదయములో ఉండేటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఒక పంతాన అర్థం కాదే, అది అర్థం అవ్వడానికి కావాల్సింది హృదయములో ఉన్నటువంటి సంపూర్ణ సమర్పణే. దైవ సంకల్పానికి లోబడిపోయినప్పుడే వాక్కు ప్రత్యక్షత నేరుగా ఉండును గాక. వాక్కు ప్రత్యక్షత ఎట్టబోయిందో పక్కన పెట్టేసి అన్ని ఆచారాలు అయిపోయినాయి. ప్రతిదానికి ఆచారం. బైబిల్లో ఒక మాట రాసింది. నన్ను ఒకడు ప్రశ్నించాడు, ఒక కుర్రోడు వచ్చి, అన్నా బోడి తలవాడు మందిరం లేక రాగుద్దని రాసింది కదా, మరి నీకుందిగా అంటే లేవి పుస్తకంలో ఉంటుంది ఈ మాట. బట్టనిత్తివాడు అనే పదం ఉంటుంది అక్కడ. అది ఉన్నవాడు రాకూడదు అన్నాడు కదా, మరి నువ్వేంటి? కటింగ్ కూడా చిత్రంగా ఉంటుంది. ఈ పక్కంతా చుట్టూరు బాగా కటింగ్ చేసి మధ్యలో కొన్ని పొడుగుంటాయి, కప్పెట్టుకోవడానికే. నీకు తెలవట్లేదా? హలో, ఈ ఆరంభ దినంలో ఎవరో పాస్టర్ వచ్చింటే ఏం చెప్పుందుడో కానీ నన్ను నిలబెట్టారే, నేను ఇది చెప్తున్నా. ఆరంభానికి ఇది సరిపోద్దో లేదో కూడా నాకు తెలియదు, ప్రారంభానికి ఇది మంచి పట్టో లేదో కూడా నాకు తెలియదు, కానీ చెప్తున్నా అంతే. ఇది సరైన పట్టే అనుకుంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రైట్. ఈ రోజు నుంచి చివరి రోజు దాకా ఆచారముతో ప్రార్థన చేస్తారా, హృదయ సమర్పణతో ప్రార్థన చేస్తారో మీరే నిర్ణయం చేసుకోండి. ఆచారంతో వచ్చారో మీ కథ మారిపోద్ది. హృదయ సమర్పణతోనే వచ్చారో దైవ దర్శనమే మీరు కలుగుందురు గాక. దీంట్లో దీక్ష ఉండాలి, తర్వాత ఏం చెప్పాను, నిష్ఠ ఉండాలి, తర్వాత ఏం చెప్పాను, నియమం ఉండాలి. రైట్. ఏడుపు కూడా ఆచారం అయిపోయింది. చర్చిలో పెద్ద వాక్యం చెప్పడానికి వెళ్తే ఓ పాస్టర్ గారు అన్న, బెదర్ సంఘములో నవ్వే మాటే చెప్పాక, ఓళ్ళు ఆయన తయారు చేసి పెట్టేస్తున్నాడు అభయ విశ్వాసుల్నే. చర్చిలోకి వచ్చినప్పటి నుంచి మౌన దీక్ష, మౌన వ్రతం, ఆ పేస్లో ఫీలింగే వేరు. వాళ్ళకేమో నవ్వు వస్తుంది, వీళ్ళు చచ్చిపోతారు ఈరోజు ఏ కాడికి నా దెబ్బకి తట్టుకోలేక. నేను ఒక మాట అన్నాను, బ్రదర్, ఓలికి ఆయన నవ్వు రాకూడదు, ఏడుపే రావాలంటే నేనే డబ్బులు ఇస్తా, 10 కిలోలు ఎర్రగడ్డలు దా, మనిషికి ఒక కత్తి కళ్ళమ్మిడి పెట్టుకొని కోసుకుంటా ఉండమని చెప్పు, కళ్ళల్లో నీళ్ళు వస్తాని.
వచ్చినప్పటి నుంచి సంఘంలో ఏడవాలంట ప్రార్థనలో. నాకు తెలియదు, అప్పుడు చెప్పాడు ఆయన, సంఘంలో ఏడుపు రాదు నాయనా, నాయనా. ఓ రాబయ్యా, ఒక అక్కని చేయమన్నారు ప్రార్థన, నా ఎమ్మిడే కూర్చోవనిందా మా కరుణమ్మ ఉన్నట్టుగా. ఆమె ఎత్తుకున్న నన్ను తీసి ప్రార్థన, నాయనా వచ్చిన పాస్టర్నే నాయనా. ఓ అమ్మ, ఓమో ఓమో ఆత్మ ఎత్తుబుడు మాది యాంద్ర. ఓ రాబయ్య, ఈ ప్రార్థనకి నేను వాక్యం మర్చిపోయినా అబ్బాయి. నేను ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా. తండ్రి, ఇది అట్టు ఏడ్చేది ఎక్కడ అబ్బాయ? ఎత్తుబుడి కాడు కదా. ఇప్పుడే మారిపోనుకోమన్నాడు. నన్ను చూసాను, పాతమ్మా పాస్ట్ కోసం ప్రార్థన చేయాలి, ఎత్తుకొని చేతులు చెప్తాను, మంచి పాత్ర కూడాలనుకోండి. వచ్చిన పాస్టర్లే. సత్రా నాయన, ఈరోజు నన్ను ఎత్తుబడి చేసినట్టు. ఏమన్నా ఉందాభయ? ఉపవాసమేననుకో, ప్రార్థన అంటే మామూలుగా చేయొచ్చు. ప్రార్థన లేని ఏడుపు కూడా రెప్పించుకొని ఏం ప్రార్థన చెప్పేది కావాలనే. ఎందుకు అట్ట ఏడిసేది ప్రార్థనలో? బయట వాళ్ళు ఎట్ట అనుకుంటున్నారు? పోండ్రా చర్చిలకు పోండ్రా, ఏడవండ్రా పోయి. ఆ విధంగా ఎంతమంది తప్పు పట్టుకుంటున్నారా? చాలా ఖండించని విషయాన్ని. చర్చిలో ఏడుపు వస్తే కూడా కోత బయట రాకుండా కడుపులోనే ఏడిచేసి లివరు గుండెకాయ అన్నీ పచ్చడైపోయి ఏడుపు లోపలనే కోత బయటకు వచ్చి నరకతా ఏడిస్తే చర్చిలో. ఒరే 10 మంది కూర్చొని ఏడిస్తే బయట పోవాలి ఏమనుకుంటారా? పాస్టర్ చచ్చిపోయారు చర్చిలో. ఏమన్నా ఉంటుందా? ఏమని యాంది ఇది ఎంతమంది కలుసుకుని కూర్చొని ఏడిసేది ప్రార్థన? ఏమో నేను వచ్చిన కాడ మాత్రం ఏడిసేదానికి చోటు ఉండదు, ఏడిసేదానికి చోటు ఉండదు. కానీ గుండెలు పగలుతుంటాయి లోపల. బయటికి నవ్వుతున్నా లోపల మాత్రం గుండె ఏమవుతుంటుంది చెప్పాలి? ఏమవుతుంటుంది? పగలుతుంటుంది మళ్ళీ లోపల. పైకి నవ్వుతుంటారు, మళ్ళీ గుండెలో నాయనా ఆ పగులుడు ఉంటుంది లోపల. రండి ఆ వాక్యానికి వెళ్దాం. 137వ కీర్తన. అయ్యా, ఏడుపు చూడండి ఎట్టుంటుందో. బబులోను దేశంలో ఉన్నారు వీళ్ళు, అప్పుడు ఉపవాసాలు వేసుకుంటున్నారు. మాథ్యూ పాస్టర్ గారు బబులోను దేశంలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఒక కీర్తన రాశారు. షాలేం రాజు 137వ కీర్తనలో 1-2 వాక్యాలు చదవండి. బబులోను నది దగ్గర కూర్చున్నప్పుడు వాటి మధ్యనున్న నిరవంజి చెట్లను మన సితారాలు తగిలించేసి అచ్చట మనం చెనగొన్న వాళ్ళు ఒక కీర్తన పాడండి. మనల్ని బాధించిన వాళ్ళు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించండి అని మన వల్ల ఉల్లాసము కోరుతున్నారు. ఇది ఎట్టుంటుంది అని అంటే, ఎలుకకు ప్రాణం పోతుంటే పిల్లికి చెల్లాటంగా ఉంటుందట.
అసలే వీళ్ళు బబులోను దేశంలో బానిసలుగా వచ్చి మా దేశం పోయిందే, ఏడుపుల రోజు ఉపవాసం ఉంటున్నాం, ఒక విఐపి చచ్చిపోయిన రోజు ఉపవాసాలు ఉంటున్నాం, 70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పి బబులోను దేశపు నది దగ్గర కూర్చొని అయ్యోమని ఏడుస్తూ ఉంటే, వాళ్ళు ఆరాధించాల్సిన సితారాలు తీసుకొని పోయి నిరవంజ చెట్లకు తగిలించి నది దగ్గర కూర్చొని ఈ నది ఎప్పుడు దాటుతామా, మా స్వదేశానికి ఎప్పుడు వెళ్తామా, మా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తామా అని చెప్పి బాధపడుతుంటే బబులోను వాళ్ళు వచ్చి అన్నారంట, నువ్వు మతన్నా అలా పాట ఉంటుంది, శృతి ఆరాధన అంటే ఎట్ట పాడుతుంటారు మీరు, భలే ఉంటుందనా పాట. మేము ఇంట్లో చేరి అంటుంటే అది గాలిలో తేలిపోయినట్టుంటుంది. పెద్ద ఒక రావు బాడు పాట. మన పాటలు వాళ్ళకే ఎంటర్టైన్మెంటా? మా ఆరాధన మీకు ఉల్లాసమా? మా ఆరాధన మీకు వినోదం కొరకు అయ్యిందా? మేము ఉపవాసములో ఉండి వేదనతో ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తుంటే ఈ ఆరాధన మీకు ఎంటర్టైన్మెంట్ అయిందా? కానీ మాకైతే అది దేవుని ఎంట్రన్స్గా ఉంది. మాకు అది ఆమేన్. దేవుని సన్నిధిలో మేము ఎంట్రీ ఇవ్వడానికి ఉన్నటువంటి ఆరాధనగా ఉంది. అందుకే వాళ్ళని ఆ రోజు అలా అడిగారంట, ఏడుస్తున్నారు. అది ఆ రోజు ఏడవడానికి ఒక రీజన్ ఉందలే, కానీ ఇప్పుడు అనవసరంగా ఏడవడానికి రీజన్ ఏమిటి? ఎకరాకు 60 బస్తాలు అయింది మన ఒడ్లో. ఆయన ఒక 5 బస్తాలు అవుతుంది ఎక్స్ట్రాగా అనుకున్నాను నాయన. ఒరే మనుషులు బాగలేరు. ఎకరాకు 60 బస్తాలంటే నీకు ఎగతాలు కొందరి, ఇంకొక 5 వేస్తుంటే బాగుండేది అనుకున్నాడంట. పదండి రైట్. ఈరోజు వర్తమానం ఏమిటి? ఉపవాసమును గురించిన ధర్మ సందేహం. ఎవరు అడుగుతున్నారు? బెన్యామీనీలు. ఎక్కడి నుంచి వచ్చి అడుగుతున్నారు? బేతేల్ నుంచి. ఎవరిని అడుగుతున్నారు? జకరియా ప్రవక్తని. ఉపవాసాలు ఎప్పుడెప్పుడు చేస్తున్నారంట? 5వ నెల 7వ తారీఖు. రైట్. ఇంకొకటి ఎప్పుడంట? రీజన్ ఏమిటంట? ఒకటి క్రయింగ్ డే, ఒకటి విఐపి డెత్ డే. కాబట్టి ఉపవాసాలు ఉంటున్నాం. ఇదే మాకు రీజన్. దీన్ని బట్టి మేము ఉపవాసాలు చేసుకుంటున్నాం. రైట్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఇది రాసుకోండి. అప్పుడు అదిలే, ఇప్పుడైతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఈ పాఠాన్ని జాగ్రత్తగా తీసుకోండి. మీ పుస్తకంలో అలాగే రాసుకోండి. ఇప్పుడైతే ఏం చేయమంటావు? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని రాసి :. నేను వాక్యం చెప్పినట్టుండదు, టీచర్గా పాఠం చెప్తున్నట్టుంటుంది. నేనేదో చెప్పిపోలేనులే, మీకు పాఠం మనసులో యోహానన్న చెప్పిన వాక్యం ప్రాణం ఉన్న రోజులు అట్లాగే గుర్తుండిపోయేటట్టుగా ఉండాలి. హలో రైట్. ఏమి రాసుకున్నారు? ఇప్పుడైతే మమ్మల్ని ఏం చేయమంటావు? క్వశ్చన్ మార్కు పెట్టి దాని ఎదురుగా : అని పెట్టి, మత ఆచారాలు కన్నా మాట వినడమే శ్రేష్టం. రాసుకోండి. ఏమని రాశారు? మత ఆచారాలు కన్నా మాట వినడమే శ్రేష్టం. అదే చెప్పాడు ప్రభు అక్కడ. మీరు చూడండి, అది ఎంత బాగా కనబడుతుందో. 5వ వచనాన్ని క్లారిటీగా చూడండి. దేశపు జనులందరికీ, జకరియా పుస్తకం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ దినమున మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. 6వ వచనం. మరియు మీ ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనానికే కదా, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసి తిరిగి అక్కడ ఆగిపోయి 7వ వచనాన్ని
అందరూ పెద్దగా చదవండి. యెరూషలేములోను దాని చుట్టూ ఉన్న పట్టణములలో దక్షిణ దేశములో మైదానములో జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సున తెచ్చుకొనకుండవచ్చునా? చూడు, బాగున్న రోజుల్లోనే వీళ్ళు వాక్యం వినలేదంట. అదే చెప్పాడు అక్కడ. ఏమండి, బాగున్నప్పుడే వాక్యం వినలేదంట. అవయా ఎప్పుడు వినలేదంట? మీకు క్లారిటీ కనిపించింది అక్కడ? బాగా చెప్పాడా? ఏం తింటున్నాం మనమా? నాకు అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదా? నాకేలే, నేను చదువుకుంటా. యెరూషలేములోను దాని చుట్టూ ఉన్న పట్టణములోను దక్షిణము దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున, చూసారా, క్షేమముగా ఉన్న కాలమున. రైట్. ఇప్పుడేమన్నాడు? పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా? ఉండొచ్చా? మీరు క్షేమంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనసుకు తెచ్చుకోకుండా ఉండొచ్చా? ఇప్పుడు బాధ వచ్చిందని చెప్పి వాక్యాన్ని పరిగెత్తి చదవాలనుకున్నారే, మీరు బాగున్నప్పుడు మాత్రం ఎందుకు ఎగ్గొట్టారు? మీరు బాగా ఉన్నప్పుడు వాక్యాన్ని ఎందుకు ఎగ్గొట్టారు చదవకుండా? అప్పుడెందుకు బైబిల్ పట్టుకోలేదు? అప్పుడెందుకు వాక్యం వినలేదు? అప్పుడెందుకు వాక్యాన్ని చదవలేదు? ఇప్పుడు మాత్రం జబ్బు వచ్చిందని, కష్టం వచ్చిందని 24 గంటల బైబిల్ ఎరేసి రయ్య 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 రయ్యమున రావయ్యా బాగు చెయ్యి అని చెప్పి ఇప్పుడు ఎరేసేవేం బైబిల్ని? అప్పుడు అవసరం లేక ఇప్పుడే వచ్చిందా నీకు అవసరం? తమాషాగా ఉందా నా ఆజ్ఞలు అంటే? తమాషాగా ఉందా దేవుని సన్నిధి అంటే? ఎగతాళిగా ఉందా వాక్య ధ్యానం అంటే? వాక్యమే దేవుడు అన్న సంగతి నీకు తెలియదా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతున్నావే. ఏం చెయ్యాలి అంటే మీకు తెలుసా? మీకు మీ పూర్వీకుడు చెప్పాడు సమూయేలు ఏమని? బలులు అర్పించుట కంటే సమీపించి దేవుని మాట ఆలకించటము శ్రేష్టం. ఒకసారి అనుకోండి, బలులు అర్పించడం కంటే శ్రేష్టం, బహు మంచిది, సమీపించి వాక్యాన్ని వినడం మంచిది. ఇప్పుడు వాక్యం వినడం కష్టమా? బలు అర్పించడం కష్టమా? ముగించాను వాక్యాన్ని. బలు అర్పించడం కష్టమా? వాక్యం వినడం కష్టమా? బలి అర్పించడం కష్టం, వాక్యం వినడం కష్టం లేదా? బలి అర్పించడం అమ్మా అదే బుడ్డ మీద ఎడమైంది పిల్ల ఓమే ఎడుతురా కోడి ఎట్టుతురా దేవుడికి ఇయ్యాల నాయనకి ఏసీబీకే అలా నేర్చుకో దే కత్తి మర్చిపోతుందా ఇద్దరా అయినా సత్రా నాయన నీళ్ళు పోయి మన గొంతులో అలేలియా నోరు తెరవరా నోరు తెరవరా పోయి నీళ్ళు పోయి పోయిందిరా నాలుగు కట్టని పెట్టేస్తున్నారు ఇది అబ్బా నాలుగు కట్టని పెట్టేసారు కోడి రే రాది పోయి నీళ్ళు పోయి తాగిందిలే గట్టి పట్టుక నీళ్ళు పోయిరా నీళ్ళు రక్తం పావాలంటే పక్కక బలి ఓడరేడా కానీ ఆడవాళ్ళు చేసుకుంటారు పాత్ర కానీ కోడి కోసేసా అట్లా కొట్టుకోవాలి మనం కూడా రేపు చచ్చేటప్పుడు ఇది కొట్టుకున్నట్టు రెక్కలు పట్ట కొట్టుకున్నప్పుడు పోయిందిలే ఏదా అమ్మేదా పెద్దం చేసుకుని సార్కి కానికి ఇచ్చేసా మీరు ఇంటికి వచ్చి మేము పోయి కోసేసి తినే తతంగం అంతా చేస్తుంటాం. ఇప్పుడు ఏది ఈజీ? బాగా చెప్పండి, ఏది ఈజీ అయిపోయింది? వాక్యం వినడం ఇది జరిగింది వాళ్ళకి. మీ కొంపలు కూలిపోయి ఉంటాయా మీరు వాక్యం వినుంటే? మీ ఆస్తులు తగలబడిపోయి ఉంటాయా మీరు వాక్యం వినుంటే? గెదల్యా విఐపి చచ్చిపోయి ఉంటాడా? ఆ రోజు ఒకటి మీకు వచ్చిండేదా మీరు వాక్యం వినుంటే? మీరు నా మాట వినుంటే ఈ ప్రమాదమే మీ దరిదాపుల్లోకి రాకపోయి ఉండును గాక.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. మీరు నా వాక్యం వినుంటే ఈ ప్రమాదం మీ దరిదాపుల్లోకి కూడా వచ్చి ఉండకపోయి ఉండేది. మీరు నా వాక్యం వినుంటే మీ గిన్నె నిండి అది పొంగి పొరులు ఉండదా? మీరు నా వాక్యం వినుంటే శత్రువులు ఒక దారి నుంచి 7 దారులు వెళ్ళిపోయి ఉండరా? మీరు నా వాక్యం వినుంటే ఆకాశం మీ తల మీద తెరవబడి అది బలమైన వర్షమే వర్షించుండదా? మీరు నా వాక్యం వినుంటే మీ నెత్తిన ఆకాశం ఎందుకు ఎత్తడిగా మార్చబడింది? మీరు వాక్యం వినుంటే ఎందుకు ఈరోజు మీ పొలాలు, మీ పశువులు, మీ స్త్రీలు కడుపు దిగబడినవై గొడ్రాళ్ళై ఎందుకు ఇలాగ తయారైంది? యెరూషలేము, ఇశ్రాయేలు దేశం ఎందుకు ఇలా అయిపోయింది? పూర్వమందు మీ ప్రవక్తలు చెప్పిన మాటని మీరు ఆలకించకపోతే ఇప్పుడు వచ్చిందా మీకు పరిగెత్తుకుని వాక్యం వినాలని తెగువా? విఐపి డెత్ డే ఉపవాసం అని ఇప్పుడు ఎందుకు వేసుకున్నారా? మళ్ళీ డేలు పెట్టుకున్నారు. ఇది ఆరంభ ఉపవాసం. మమ్మల్ని ఏం చేయమంటావు? మేము చేసిన తప్పే. మమ్మల్ని ఏం చేయమంటావు? ప్లీజ్ అటెన్షన్, అటెన్షన్గా ఆలోచించేద్దాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. మీరు మమ్మల్ని ఏం చేయమంటావు అనే దగ్గర నుంచి ఇలాగ వచనాలను పెట్టుకోండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37, 38 వచనాలను జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37, 38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? వాక్యం విన్నాం, హృదయంలో నొచ్చుకున్నాం, మార్పు వచ్చింది, ఇప్పుడు మేము మారిపోయాం, మమ్మల్ని ఏం చేయమంటావు? చదువు తల్లి, ఏం చేయమంటావు? కడమ అపోస్తుల్ని అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. అక్కడ ఆగిపోదాం బిడ్డలారా. వాక్యం విన్నారు, మారు మనసుకు వచ్చారు, అందరూ అడుగుతున్నారు నిలబడి, అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి పేతురు దగ్గర నుంచి కడమ అపోస్తుల దాకా అడిగారంట. ఈయన అడగదాం రాజ్కుమార్ సార్ని, ఈయనేం చెప్తాడో. సరే, ఈయన ఏదో చెప్పాడు, రైట్. ఇప్పుడు ఈయనేం అడగదాం? మాథ్యూ గారిని, ఈయన అడిగారు, ఈయన ఏదో చెప్పాడు. యోహానన్ని అడగదాం, ఆయన ఏం చెప్తాడో. వరుసగా ఒకరెమ్మిడి ఒకరిని పేతురు నుంచి కడమ అపోస్తుల వరకు అడిగారంట. అందరూ కలిసి ఒకే మాట చెప్పారు అక్కడ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరికి దోసిన ధర్మ సలహాలు వాళ్ళు ఇవ్వాల. ధర్మ సందేహానికి ధర్మ సలహాలు ఇచ్చేటప్పుడు ఎవరికి తోసింది వాళ్ళు ఇవ్వాల. అందరిలో ఉన్నది పరిశుద్ధాత్ముడే కాబట్టి ఒకే సమాధానం చెప్పారంట. ఏమని నన్నంటే, మారు మనసు నిమిత్తం బాప్తిస్మం పొంది, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మనే వరమును పొందుకోండి, ఇది చెయ్యండి అని చెప్పారు. ఇది ఆచారమా సంకల్పమా? రైట్. వీళ్ళు ఆచారం చెప్పారా, సంకల్పం మాట్లాడుతున్నారా? సంకల్పం ఏమిటది? మనం పరిశుద్ధాత్మని పొందాలి అనే సంకల్పం, మారు మనసు పొందాలనే సంకల్పం. రైట్, బాగుంది. 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా. లేచి పట్టణాల్లోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చెయ్యాలో అది నీకు తెలపబడునని చెప్తున్నాడు. ఎవరితో? సౌలుతో. ఆకాశమందు కనిపించిన యేసుక్రీస్తుల వారు సౌలుతో అంటున్నాడు, సౌలా సౌలా పైకి లేచి నిలబడు,
నువ్వేం చెయ్యాలో ఇక్కడ చెప్పను, పట్టణంలోకి వెళ్ళు, అక్కడ అననీయ ప్రవక్త ఉంటాడు, ఆయన ద్వారా నువ్వేం చెయ్యాలో నీతో చెప్తాను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు అక్కడ. రైట్, ఇంకొక కొంచెం లోపలికి వెళ్ళండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 30-31 వచనాలు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేం చెయ్యాలా? చదువు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. గట్టిగా చెప్పండి బిడ్డలారా. నన్ను ఏం చేయమంటారు? జకరియా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? కృత నిబంధనలో కూడా ఇదే మాట, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఒకే ఒక్క పదం చెప్పారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. నో, మీరు ఎలాంటి ఆచారాలు అవసరం లేదు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. నో, నేను మిమ్మల్ని అలా చెప్పట్లేదు, నేను గట్టిగా చెప్తున్నాను. నో, నేను మీకు ఎలాంటి ఆచారం చెప్పలేదు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసానికి ఆచారాలకు ప్రత్యేకమైనటువంటి కోణం ఉంది. ఆచారము ఒక స్థాయిలో కరుడు కట్టినట్టుగా ఉంటే విశ్వాసం ఏమైందో తెలుసా? విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి, మహిమ నుండి అధిక మహిమకు చేర్చేది విశ్వాసమే. విశ్వాసమే అని చెప్పాడు అక్కడ. ఆచారాల కన్నా గొప్పది విశ్వాసం. ప్రైజ్ గాడ్. ఆచారాల కన్నా గొప్పది విశ్వాసమే. నో, ఎవరు ఏ ఆచారం చెప్పినా నేను దాన్ని పట్టించుకోను, నాకు కావాల్సిందే విశ్వాసమే. దైవజనుడైన పౌలుతో రోమ సంఘం ఇలా మాట్లాడింది, దైవజనుడా, రోమదేశంలో ఉన్న క్రైస్తవులైన మమ్మల్ని, మా హక్కులను రోమీయులు కాల రాసేస్తున్నారు, మా విశ్వాసాన్ని తెగ నరుకుతున్నారు, క్రీస్తు మీద ఉన్న మా భక్తిని అణిచివేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? పౌలు ఒకే మాట అన్నాడు, ఇప్పుడు మీరు చేయాల్సింది, అప్పుడు మీరు చేయాల్సింది, తర్వాత కూడా చేయాల్సింది ఒక్కటే, క్రీస్తు మాట వినటమే. వినుట వల్ల విశ్వాసం పెరుగుతూ వస్తుందని చెప్పాడు. మీ విశ్వాసమే మీకు న్యాయం చేయను గాక. ఈ మాట పౌలు అంటాడు, మీ విశ్వాసమే మీకు న్యాయం చేస్తుంది. నీకు ఎవరు న్యాయం చేస్తారని దిగులు పడవద్దు. నీ లోపల దేవుని మీద నీకు విశ్వాసం ఉందా, ఆ విశ్వాసమే నీకు న్యాయం చేస్తుంది. విశ్వాసంతోనే ఉపవాసానికి వచ్చావు, నీ విశ్వాసమే నీకు న్యాయం చేయను గాక. నీ ఫ్యామిలీలో ఉన్న శోధనైనా, శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా, నిన్ను పీడిస్తున్న దురాత్మల శక్తుల నుంచి అయినా, నిన్ను తరతరాలుగా వేధిస్తున్నటువంటి వంశపరంగా వస్తున్న వ్యాధి అయినా, వంశపరంగా వస్తున్నటువంటి పాపముతో కూడినటువంటి శాపమైన విరిగిపోయేదానికి ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు అనే దేవుడి మీద విశ్వాసం ఉంచడమే. ఆమేన్. యేసు మీద విశ్వాసం ఉంచడమే. నో, ఇక్కడ ఏ ఆచారాలు లేవు, నో, ఇక్కడ ఏ ఆచారం లేదు. ఆచారాలకు ఆయన అతీతమైన దేవుడిగా ఉన్నాడు. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు అదే అన్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? విశ్వాసం ఉంచండి. సౌలు కింద పడిపోయి బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలో చెప్తాను. సెరసాల్లో ఉన్న పేతురు వాళ్ళ పౌలు శీలల దగ్గర అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? విశ్వాసం ఉంచండి. ప్రైజ్ గాడ్. నో, మీరు తొందరపడిపోయి ఎప్పుడు కూడా సరే ఎలాంటి దేవుని నమ్ముకుంటే ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఏమేమి ఆచారాలు ఉంటాయి, వాటిని ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం తీసుకోవద్దు. మీరు గట్టిగా అనుకోండి, ఆచరిద్దామా విశ్వసిద్దామా? పెద్దగా చేయి పైకి చెప్దాం, విశ్వాసమా ఆచారమా? ఇంకొకసారి ఆచారం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆచారానికి మనం అధికమైన తావుని పెట్టుకోవద్దు. ఎక్కువగా ఆచారం అయిపోయింది. క్రిస్మస్ వస్తే లైట్ కట్టేయడం, పైన స్టార్, కింద కూర్చొని శేషాయి తిప్పుకోవడం, ఆడ సొక్క ఏడొక సొక్క, తర్వాత అవుతుంది అర్ధచంద్రాకారం ఇంట్లో, అంటే సగం వెలుతురు సగం చీకటి.
ఒరి ఈయన ఇప్పుడు ముగిచ్చేటట్టుకెళ్ళాడు వాక్యమా, పోయి ఫస్ట్ రోజే తీసుకొచ్చిన వీన్ని రేపు వస్తారబ్బా, మీరు వస్తారు. హలో అనుకోండి, మమ్మల్ని ఏం చేయమంటావు? పెద్దగానండి, మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడైతే అట్టున్నాము, ఇప్పుడైతే మమ్మల్ని ఏం చేయమంటావు? లూకాసు సువార్త 3వ అధ్యాయం పరిగెత్తి చూడండి, ఏం చేయమంటావో చెప్పాడు అక్కడ. తీశారా? లూకాసు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కటే చదవండి, చెప్తాను. అతడు 12 నుంచి చదవచ్చినాడా, భలే ఉంటుంది. సుంకర్లను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేము ఏమి చెయ్యాలని. అయ్యా బాబు, ఉందా మాట అక్కడ? యానో మత్త జకరన్న బైబిల్ చూడ రాసిందా పదం అక్కడ? ఇప్పుడు చదువుక, మళ్ళీ 12 నుంచి చదువు. ఎవరంటే వీళ్ళు అడుగుతుంది? సుంకర్లు బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవల్లని అతన్ని అడగగా, అతడు మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను, అదొక్కటి చేయండి చాలు అన్నాడు. సుంకర్లు అంటే బిల్ కలెక్టర్లు. ఈ పంచాయతీ డబ్బులు ఇంటి పనులు వసూలు చేసి బిల్ కలెక్టర్స్ ఉంటారా? అంగళ దగ్గర పని ఏంట్రా సుంకము వసూలు చేసేవాళ్ళు. మా ఇంటి పన్ను ఎంత? 10 రూపీస్. ఇప్పుడు ఆయన పక్కన ఒక 0 పెట్టాడు, ఎంత అయింది? ఇప్పుడు పంచాయతీకి ఎంత కట్టాడు? 10. ఆయన జోబీలు ఎంత వేసుకున్నాడు? 90. ఈ విధంగా చేసి ఏం కట్టాడు? 5 కోట్లు విలువ చేసి ఒక బిల్డింగ్ కట్టుకో ఉంటాడు. ఇప్పుడు అట్టోడు వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. అయ్యా నేను బాప్తిసం పొందా, మమ్మల్ని ఏం చేయమంటావునంటే, మీకు నియమించిన దానికన్నా దొంగ సొమ్ము తీసుకోబాక, నోర్లు కొట్టి సంపాదించబాక, ఒకరిని తొక్కేసి ఎకరాలను గుత్తులుగా భూమిని పోగులేసుకోబాక. నువ్వేం చెయ్యాలో చెప్తున్నా, మనసు మార్చుకో, దొంగ సొమ్ముని పోగేసుకోబాక. ప్లీజ్ అటెన్షన్లో నిలబడు. కుటుంబంలో నీవైనా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా శాపం రాకూడదు నీ కుటుంబం మీద కంటే అటెన్షన్లో నిలబడు. ఉన్నదాంతో బతకడానికి ఇష్టపడు, అటెన్షన్లో నిలబడు. ఇష్టం వచ్చినట్టు దోసుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఏం చేయమంటున్నావే? ఇలా అటెన్షన్లో నిలబడి చూడు, నీ మీదకు దేవుడే ఆకాశ ద్వారము తెరుచునుగాక. రైట్, 14వ వచనం చదవండి. ఇప్పుడు సైనికులు మేమేమి చేయవల్లని అతన్ని అడిగినందుకు అతడు ఎవరినీ బాధ పెట్టవద్దు అంటే, దొంగ కేసులు పెట్టద్దు అని సైనికుల దగ్గర గట్టిగా అంటాడు. వరే బాబు, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే, అయ్యో భయ అనా తాటాకు ఈతాకు కొట్లాడుకున్నాయి మా ఊర్లో, అనా ఈతాకు వచ్చి తాటాకుని పడిపోయిందన్నా, ఈతాకు చిన్న బరువు ఉంటుందన్నా, తాటాకు నలిగిపోయిందనా, కేసు రాసుకోండి అన్న. సరిపోవాడు పోయి 5,000 కట్టే లోపల రసీదు ఇస్తున్నా, తీసుకొని పో, కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది పో. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయం లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఒరే ఈతాకు బరువా తాటాకు బరువా? ఈతాకు బరువా? అసలు మీకు ఈతాకు తెలిసినట్లేదులే. ఏది బరువు అవుతుంది? ఇప్పుడు ఏది వెయిట్లెస్ అయింది? ఈతాకు వెయిట్లెస్. ఇప్పుడు ఏది దేని మీద పడిందంట? అప్పుడు తాటాకు ఏమైందంట? ఇప్పుడు కేసు రాశారు. ఈతాకుది భయంకరమైన కేసు, తాటాకు అసలు అది అన్నిం పుణ్యం ఎరగదు. ఎప్పుడైనా ఈతాకు సప్పుడు చేసిందా, తాటాకు సప్పుడు చేసిందా? ఇప్పుడు 7 తాటాకు 7 ఈతాకు అనమాట.
తాటాకు గలగల సప్పుడు చేస్తుంటే ఇతాకు సైలెంట్గా ఉంది. మెల్లి నాపానో అంటుందన్నమాట అక్కడ. ప్రైజ్ గాడ్. నేను ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మమ్మల్ని ఏం చేయమంటావు? అందరికీ ఒకే మాట, విశ్వసించి వాక్యం వినండి. హల్లెలూయ. మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడైతే 70 ఏళ్ళు ఎట్టున్నాం, ఇప్పుడు స్వదేశానికి వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు విన్నారా వాక్యాన్ని? ఇనుంటే అది వచ్చిండేదా? ఇప్పుడైనా శ్రద్ధ పెట్టి వినండి. ఉపవాసం ఉన్నంత మాత్రాన అంది బంధించబడవు. వాక్యం చేతబట్టుకుని ఉపవాసం ఉన్నావా? ఇప్పటి వరకు నిన్ను బాధించినవి తలవాకుటి కూడా రాకుండా ఆగిపోవును గాక. సో ఇదొక్కటే గట్టిగా తీసుకోవాల్సింది. వట్టి ఉపవాసం కాదు, వాక్యము చేతబట్టుకొని ఉండాల్సిన ఉపవాసం. కొంతమంది చాలా గట్టిగా బిగబట్టినట్టున్నారు, కానీ సారీ నేను ఇట్లా అంటున్నానని అనుకోవాక, మిమ్మల్ని అంత పెద్ద మాటలు నేను అననులే అసలుకి. ఎల్సీలో ఒక చర్చి దగ్గర నన్ను కొద్ది రోజులు టీచింగ్ హెల్డర్గా పెట్టారు ఒక మందిరం దగ్గర. ఆ చర్చిలో పాస్టర్ ఎక్కడికో వెళ్ళినాడంట, పురాతనమైన దేశాలకే. అప్పుడు నన్ను ఆడ పెట్టారు. ఒక 6 నెలలు ఉండి ఇక్కడ వేరే కొత్త పాస్టర్ వచ్చేదాకని చెప్పి ఒకరు నన్ను అక్కడికి పురమాయించి పంపించారు. రవయ్య, నాకు 1 నెల రోజుల దాకా వాళ్ళతో అలవాటు పడల. అదొక టైపుగా ఉన్నారు వాళ్ళంతా, అల్లి చెప్పమంటే చెప్పరు. నాకు అర్థం కాలే, ఎందుకు వెళ్ళేట్టున్నారు చెప్పమా, మనం నచ్చలేదేమో అనుకున్నా. రోజు ఆదివారం బైక్లో వెళ్తున్నాను. అవయ్యా ఊరే, నాకు ముందు అప్పుడే పోతున్నారు చర్చికి. ప్రతి ఒక్కడదా చర్చికి ముందర కత్తం చెట్టు ఒకటి ఉంది, చిన్నది తుట్టిది. ఆడందరిట వంగేసిపోతున్నారు. వచ్చిన అక్కంతా వంగుతుందాడ. వంగుతున్నారు ఏంద్రా చెట్టు కాడ? ఆడేమీ లేదు. నాకు అనిపించింది తల ఒక రాయి ఎత్తుకొని వస్తున్నారు ఈరోజు కొట్టడానికి నన్ను. గబాని ముగించాలా, రాళ్ళుగా నేను కుట్టినారా అనుకున్నా. నాకు అది తెలియలే. అక్క తెలియలేదక్క నాక. సరే ఇవాళ కర్మ ఎంత అనుకుని వచ్చేసా. మళ్ళా ఓ చర్చి వదిలిన తర్వాత మళ్ళా పోయేటప్పుడు ప్రతి ఒక్కరు వంగిపోతున్నారు అక్కడి నుంచి. వచ్చేటప్పుడు వంగారు, పోయేటప్పుడు వంగుతున్నారు. ఏదో జరిగినట్టుంది కథ అనుకున్నా. తర్వాత వారం గొడవలు జరుగుతున్నాయి చర్చి దగ్గరనే. నన్ను చూడగానే ఆగిపోయారు ఒకసారిగా. అక్క ఏంది గొడవలు అని అంటే, ఏంత లేదు సార్, మీరు పదండి సార్, అవి మీరు వినకూడదు అంటున్నారు. నేను వినన్న గొడవలేంది, మీ ఇంటికాడ వేసుకో, చర్చి కాడ అయితే నేను వినాల్సిందే రండి ఇట్టా. ఏంది అని అంటే, ఏనా అలవాటు ఉంది మాకు, పట్లాల మందిరం లేక దాగుడిదనా. విత్తనాలు వేసినట్టుగా ఓలోలు సోట్లు అంటాయి, కరెక్ట్గా రిజర్వేషన్ చేయించుకున్నారు సీట్లు. వాళ్ళల్లో ఒక మనిషికి డబ్బులు మళ్ళా రేపు వస్తాయా రావని అందరికన్నా ముందుకు వచ్చి 5-6 మంది పట్లాలు ఎత్తుకు దానికాడ పడింది రే కొట్లాట. బైబిల్ అట్లా చినిగినాయి, బైబిల్ కవర్లు ఊడిపోయినాయి. లోపల పెట్టుకోవన్నారు వాగ్దాన కాగితాలు, వెళ్ళే గాలికి. చర్చిలో కానుకలు నాటికి తెచ్చుకోనిరు, బైబిళ్ళల్లో పెట్టుకోనిరు సందాలు వేసేదానికి. అయ్యి ఆడపడిపోయా కొట్లాటలు. అభయా వాళ్ళు కొట్లాడు. మీరందరూ ఇది ఈ వ్యవహారం తీరడం కాదు, ఇది మానేసి దాకా చర్చికి రాగాకండి. కొత్త పాస్టర్ ఏరే ఓడొస్తాను అప్పుడు రండి, నేను రేపే ముగిచ్చేస్తాను మీ చర్చికి రండి అని చెప్పి. మీరు అట్టటి బాపతి కాదు కదా, కాదు అల్లేంటి కాదు. అక్క చెప్పండి అక్క, మేం కాదన్నా. చెప్పట్లేదు మీరు, నువ్వు కాదు, నువ్వు కదా. ఇందటి నుంచి మా కరుణమ్మని గమనిస్తున్నా, అది నేనే అన్నిట్టున్నా. థ్యాంక్ యూ. దేవునికి మహిమే కలుగును గాక. కాబట్టి జకర్యా ప్రవక్త, నా సమయం ముగించాను.
జకరియా ప్రవక్త దగ్గరికి ఉపవాసాల గురించిన ధర్మ సందేహంతో వస్తే ధర్మ సలహానే ఇచ్చి పంపించాడు. మీరు ఈ ఉపవాసంలో చేయాల్సింది ఏమిటి అంటే చక్కగా వాక్యం వినండి. గట్టిగా అనుకోండి, ఏమిటి ఆ మంచి సలహా? ఇంకొకసారి చెప్పండి. ఈ 7 రోజులు ఏ సేవకుడు వచ్చినా ఏం చేయాలా?